స్టాటిస్టిక్స్ మోడల్స్ గీతలు గీసేసి ఎలా కొట్టేసి ఈ లెక్క వేసేసి వేసేసా నాకు రిజల్ట్ వచ్చేసింది కదండి అంట. అంటే అలా చేసిన వల్ల ఏమిటైంది, నీకు పేపర్ మీద చేయడానికి వీలవుతుంది, లేదా మనసులో చేయడానికి వీలవుతుంది, యాక్షన్ ఓరియంటెడ్గా వీలవుతుంది. అది అవబోధగా ఇంట్యూషన్గా వర్కౌట్. మన జ్ఞానం ఎలా స్ఫురించాలి, ఇంట్యూషన్గా స్ఫురించాలి. రుచి వచ్చినప్పుడు నీకు అపస్మారకం వస్తుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నా గొడవ అంతా ఏమిటయ్యా అంటే రుచి వచ్చే ముందు అపస్మారకం వస్తుంది. నటరాజు కాళ్ళ కింద అపస్మారుడు ఉంటాడు, ఆ అపస్మారుడు వస్తాడు ముందు. నీకు అపస్మారుడు కనుక ఆవహించాడు అనుకోండి, నటరాజు కనబడడు, ఈశ్వర దర్శనం ఉండదు, ఈశ్వరీయమైన జ్ఞానం ఉండదు. అందుకని జ్ఞానం చేత ఈ అపస్మారక స్థితిని తొక్కిపట్టగలగాలి. దాన్ని నిరంకుశ తృప్తి అంటారు. ఆ నటరాజు కాలి కింద ఎట్లా అయితే అపస్మారకాన్ని తొక్కిపట్టాడో అట్లా మృత్యుకాలంలో ఇప్పుడు రోజు నిద్ర వచ్చిన కాలంలో అపస్మారకుడు ప్రతిరోజు వస్తాడు. మనకు అందుకే తెలివి లేకపోవడం. నిద్రలో ఎందుకు తెలివి లేదంటే ఆ తెలివి లేని కాలాన్ని అపస్మారుడు అడిగాడు, ఈశ్వరానుగ్రహం పొందాడండి, చిన్నవాడు కాదు. ఆ అపస్మారకుడు ఒక తమోగుణ దేవత, దేవతల్లో తమోగుణ దేవతలు కూడా ఉంటారు. ఆయన రాక్షసుడు, బాగా లక్షలాది సంవత్సరాలు శివ తపస్సు చేశాడు, శివానుగ్రహాన్ని పొందాడు. నాకు మీ శివగణంలో స్థానం కావాలండి అన్నాడు. మరి ఎక్కడి వాళ్ళ స్థానం, నేను ఎప్పుడూ మీ పాదాల దగ్గరే ఉండేట్టుగా అనుగ్రహించాడు. తథాస్తు అనడానికి పాదం కింద తొక్కిపట్టి ఇప్పుడు అనుగ్రహించినట్ట కాదా, తథాస్తు అన్నాడు. ఏం చేశాడు, కాలు కింద తొక్కిపట్టాడు అంతే. ఇప్పుడు వాడు ఉన్నట్టా పోయినట్టా, పోలేదు. ఉన్నాడా, లేదు. అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పలేదు. ఇలాగా మనకి తాత్విక బోధ కోసమని నటరాజ రూపాన్ని సృష్టించారు. ఆ తత్వజ్ఞానం బోధపడుతుంది అన్నమాట మనకు. సో అప్పుడు ఏమైంది, నిద్ర వచ్చినప్పుడు మనకి అపస్మారుడు వస్తాడు. అపస్మారుడు వచ్చినప్పుడు ఏ దర్శనంలో ఉండాలి, శివజ్ఞానంలో శివ దర్శనంలో ఉండాలి. ఇది రోజు నిద్రలో ప్రాక్టీస్ చేయాలి మనం. ఇది రోజు నిద్రలో ప్రాక్టీస్ చేయాలి అంటే, నేను నా ఇంట్లో నిద్రపోతున్నా అంటే రోజు శివ శివ అనుకుంటున్నా పడుకుంటానంటే అపస్మారకం తప్పిపోయిందా తప్పిపోలేదా నీకు ఎలా తెలుసు? నువ్వు మునిగిపోయేవాడికి నిన్ను ఎవడవాడు బొడ్డునున్నవాడు లాగవలసిందే తప్ప, లేదా గజీతగాడై ఉంటే వాడు లాగవలసిందే తప్ప, నిద్రలో మునిగిపోయేవాడిని ఎట్లా లాగుతాం, లేకపోతే లాగలేము. కాబట్టి ఎవడన్నా ఒకటి తెలివి ఉన్నవాడు ఉంటే తప్ప పక్కన అది వీలుగా, అంతేనా కదా. కాబట్టి తెలివి ఉన్నవాడెవడు, గురువు గారు. అప్పటి నుంచి గురువు అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వస్తు నిశ్చయ జ్ఞానం ఎవరికైతే ఉందో, ఈ ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, తుర్యనిష్ట, జీవన్ముక్త అనే అంటే 4 నిర్ణయాలు కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి అపస్మారకుడిని జయిస్తాడు. ఇదే మృత్యుంజయం అంటే, మృత్యు భయాన్ని జయించడం అంటే. ఎప్పుడైతే అపస్మారకం మన మీద ప్రభావితం కాలేదు, అప్పుడు ఎప్పుడు ఎందులో ఉంటావు, శివజ్ఞానంలోనే ఉంటావు. అప్పుడు నువ్వెవరు, శివుడవే, మృత్యుంజయుడువే. అలాగా అపస్మారకుణ్ణి జయించేటట్లుగా తపస్సు చేయమని మృకండ మహర్షి మార్కండేయుడికి చెప్పాడు. ఇది మార్కండేయ పురాణ రహస్యం. ఈ మాట ఎవరు చెప్పరండి, ఇక్కడ దాకా చెప్పరు. శివార్చన చేయమన్నారు, చేశాడు. యమధర్మరాజు వచ్చాడు, పాశం వేసాడు. శివుడితో సహా పాశం పెట్టేప్పుడు శివుడి కోపం వచ్చేసింది, అందులో తనకు వచ్చేసాడు అని కథ పౌరాణికంగా తిప్పేసింది. ఇదే కథ అక్కడ. ఇక్కడ నిద్రాహారములు మాని మార్కండేయుడు తపస్సు చేశాడు, అపస్మారకుని జయించాడు. ఇంతే ఉంటుంది అక్కడ. ఈ ఒక్క మాటే ఉండదు. అసలు ఈ మాట గురించి ఎవరు పట్టించుకోరు, చదువుకుంటే ముందుకు వెళ్ళిపోరు. మనకెందుకు అది మంది కాదు, అసలు ఆ టాపిక్ మంది కాదని వదిలేస్తారు. అందుకని నిద్రాహారములను జయించేటట్టుగా మీకు ఇక్కడ సాధన ఉంటుందండి. మీరు ఆశ్రమానికి వస్తే మీరు చూడండి, లేవండి లేవండి లేవండి, పడుకోండి లేవండి. కోరిని ఈ గోలేమిట్రా బాబు అంటే ఆ అపస్మారకుని జయించేటటువంటి బలాన్ని సంపాదించడం. అది ఒక రోజులో రాదు. చూడండి, కూర్చునే నిద్రపోతుంటాడు, నిలబడే నిద్రపోతుంటాడు, వింటూనే నిద్రపోతాడు, పాఠం చెప్తూనే ఉంటాం, వెళ్ళిపోతాడు. ఎందుకని ఆ అపస్మారకుడు నీలో జన్మత నీలో వచ్చేసాడు. తల్లి గర్భంలోనే వచ్చేసాడు. తల్లి గర్భంలోనే శిశువు కూడా నిద్రపోతాడు, తల్లి కూడా నిద్రపోతాడు. చూడండి, ఈ అపస్మారకుడికి వశంగానే జీవంటూ ఉండడండి. వీడే మృత్యుదేవతకు ఆహ్వానం పలికేది. వీడు వచ్చాడంటే వాడు వచ్చేస్తానంతే, అంతే. చిన్న నిద్రే పెద్ద నిద్ర అయిపోతుంది. అందువలన సాధన ద్వారా, జ్ఞానం ద్వారా ఈ అపస్మారకుడిని జయించాలి. ఆ జయించిన వాడే తుర్యనిష్ఠుడు, వాడే జీవన్ముక్తుడు.
అపస్మారకం లేదని తెలివి తప్పడం అనే ప్రసక్తి లేనే లేదు, ప్రజ్ఞాస్థితి తొలగిపోవడం అనే ప్రసక్తి లేదు అని ఎవడే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడు. అందుకని భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఎవరికయ్యా పురుషోత్తమ ప్రాప్తి? తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత, ఎప్పుడూ ప్రజ్ఞలోనే ప్రతిష్ఠితమై ఎవడైతే ఉన్నాడో వాడు ప్రజ్ఞకు మూలమైనటువంటి పరమాత్మను తెలియకుండా ఎలా ఉంటాడు? తెలిసే ఉంటాడుగా. తెలిస్తే ఏమిటైంది? బ్రహ్మమును తెలిసిన వాడెవడో వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. బ్రహ్మవి బ్రహ్మైవ భవతి. అలా కొంతకాలం కనుక ఉన్నట్లయితే, ఇంతకాలం అని చెప్పలేదండి అక్కడ, కొంతకాలం కనుక ఉన్నట్లయితే నీకు ఆ బ్రహ్మనిష్ట కలుగుతుంది. తద్వారా మీకు ముక్తి అనే అనుభవం కలుగుతుంది, నిర్ణయం కలుగుతుంది. దేంట్లోంచి ముక్తుడు వేయకుడు? కర్మవశాత్తు వచ్చే జనన మరణాలు అపస్మారకం నుంచి ముక్తుడు వేయకుడు. మరి సాధించాలా వద్దా? అప్పుడు అధిగమించడం, ఇది ఆఖరి స్టెప్, అధిగమించడం. అపస్మారకుడిని అధిగమించాలే తప్ప నేను అవగాహన చేసుకుంటానండి, ఆచరిస్తానండి, సాధన చేస్తానండి, విచారణ చేస్తానండి, అనుభవం సంపాదిస్తానండి, నిర్ణయం చేస్తాను, ఇవేవి అపస్మారకుడి దగ్గర పనికిరావు. ఎందుకని? వాడు వస్తే ఇవేవి ఉండవు కాదు. మీరు చూడండి, గాఢ నిద్రలో అవగాహన ఉందా మీకు ఏమన్నా? లేదు. ఆచరణ ఉందా పని ఏమన్నా? ఏవి లేదు. సాధన ఉందా పని ఏమన్నా? అది లేదు. పోనీ అనుభవం ఉందా? మునిగిపోవడం అనే అనుభవం తప్ప వేరే అనుభవం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అపస్మారకుడిని జయించేటటువంటి అనుభవాన్ని సంపాదించాలి. ఇది లేకుండా తుర్యనిష్ట సాధ్యపడదు. తుర్యనిష్ట లేకుండా తుర్యాతీతాన్ని అనుకోగలుగుతావా? బాల్యం లేకుండా వృద్ధాప్యం ఎక్కడ చేస్తాం? అక్కడికి వెళ్ళేటప్పటికి తుర్యనిష్ట బాల్యం, తుర్యనిష్టే బాల్యం. అక్కడ మీరు ఇక్కడ తుర్యనిష్టనే ఏమంటున్నాను? బ్రహ్మనిష్ట జీవన్ముక్తి అంటే అబ్బో చాలా దూరం బాబు ఎవరం కదా. అక్కడికి వెళ్తే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దేని పెట్టి పెడతారంటే తుర్యనిష్ట కలిగిన వాళ్ళకి అర్హత, ప్లీజ్ కమిన్. తుర్యనిష్ట లేదు, గెట్ అవుట్ అంతే. అందుకని పూర్ణబోధక అధికారి ఎవరయ్యా అంటే తుర్యనిష్ఠుడే అధికారి, అర్హత. అలాంటిది లేకపోతే తుర్యాతీత బోధకి పనికిరాడు. అందుకని ఈసారి మనకి తుర్యాతీతోపనిషత్తు చెప్తున్నాం. అలా తుర్యాతీతోపనిషత్తుని మీరు అందుకోవాలి అంటే ఎక్కడుండి వినాలి? ఇప్పుడు తుర్యనిష్టలో ఉండి వినాలి. అపస్మారకుణ్ణి జయించినటువంటి అనుభవం ఉండాలి, ఆ సామర్థ్యం ఉండాలి. అంటే ఇది సామర్థ్యం చేత నిరూపితం అవుతుందే కానీ మిగిలిన దేని చేత నిరూపితం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే తుర్యము తుర్యాతీతం అనేవి మీ సామర్థ్యానికి పరీక్ష. ఇక్కడ బల పరీక్ష కానీ మిగిలింది ఏమీ లేదు. దీనికి మీకు మహాభారతంలో ఒక సందర్భం ఉంటుంది. అది ఎటువంటిదంటే అస్త్ర విద్యా ప్రదర్శన అని రాజకుమారులందరూ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆచార్యుడు మిగిలినటువంటి ఆచార్యుల ముందు ఓపెన్ కాంపిటీషన్లో వాళ్ళు వాళ్ళ యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన చేయాలి. అంటే ద్వంద్వ యుద్ధానికి అవకాశం లేదు. ఎవరు ఎంత నేర్చుకున్నారో వాళ్ళు ఆ విద్యను ప్రదర్శిస్తారు. ఇది ఇప్పటికీ ఉందండి. ఇప్పుడు కూడా సమావర్తన కాలంలో గురుకులాలలో వేద విద్య పూర్తి అయిపోయిన తర్వాత ప్రతివారు వారు ఏం నేర్చుకున్నారో ఆ పాఠాన్ని వినిపిస్తారు. వాళ్ళు క్రమాంతం అయితే క్రమాంతం, ఘనాంతం అయితే ఘనాంతం, జట అయితే జటాంతం, అట్లా పాఠ సరళిని వినిపిస్తారు. దాన్ని బట్టి వాళ్ళకు పట్టా ఇస్తారు. అంటే వేదం పాఠం వల్లె వేసే విధానాల్లో మార్పులు అన్నమాట. క్రమం అంటే ఒకసారే చెప్తారు. జట అంటే దానికో పద్ధతి, ఘన అంటే మరో పద్ధతి, రథ అంటే మరొక పద్ధతి, ఇలా ఉంటుంది. సో దాన్ని అస్త్ర విద్యా ప్రదర్శన అని అక్కడ ఎలా అయితే క్షత్రియులకు అంటారో ఇక్కడ వేద విద్యా ప్రదర్శనం అని అంటారు. అలాగా పరీక్ష పాస్ అయిన తర్వాత ఈ ప్రదర్శన కూడా ఉంటుంది. ఒకటేమో గురువు దగ్గర పరీక్ష పాస్ అవ్వాలి, రెండు సమాజం అందరినీ పిలుస్తారు, ఆ వేదం చదువుకున్న వాళ్ళందరినీ పిలుస్తారు. పెద్ద ఇప్పుడు మొన్న ఒక ఆయనకి పెద్ద కిరీటం దండం ఇచ్చారు ఒక కాశీలో. ఆయన ఋగ్వేద పాఠం పూర్తిగా చదివి వినిపించారు. అన్నీ సత్వరం క్రమం చదవడానికే 16 రోజులు పెట్టింది. ఒక పాఠం చదివి వినిపించడానికి 16 రోజులు పెట్టింది. సో అలా చదివి వినిపించేటప్పుడు ఏం చేస్తారంటే దేశంలో పేరెన్నికగా ఉన్నటువంటి ఆ విద్యలో పేరెన్నికగా వాళ్ళందరినీ పిలుస్తారు. అంటే దోషరహితుడు అని ఎవరు చెప్పాలయ్యా? అందరూ కలిసి చెప్పాలి. విద్య వచ్చిందని ఎవరు చెప్పాలయ్యా? గురువు గారు చెప్పాలి. ఇది మన దగ్గర ఉన్నటువంటి విద్యా విధానం. ఇది ఆశ్రమ విద్యా విధానంలోనే ఉంటుంది, ఇంకా మీరు చోట ఉండదు. ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్తారు.
ఇప్పుడు మీరేదో ఒక యూనివర్సిటీకి వెళ్ళారు, ఓ పిహెచ్డీ చేశారు, మీకు ఎవరు సార్ సర్టిఫికేట్? ఆ యూనివర్సిటీ వాడు ఇస్తారు. ఆ యూనివర్సిటీ వాడు ఇచ్చిన పిహెచ్డీ కొడుకుని మీరేం చేయాలి? తర్వాత మీరేం చేయాలంటే ఏం చెప్తారు? ఇక్కడ విద్య అయిపోయింది బాబు, నువ్వు ప్రపంచంలో వెళ్ళి ఈ పిహెచ్డీని ఉపయోగించి పరిశోధనలు చేసి సైంటిస్ట్గా మారి సమాజానికి నువ్వేమైనా ఉపయోగపడితే, ఆ సైంటిస్ట్గా నువ్వేమైనా పేపర్లు పబ్లిష్ చేస్తే, అది ప్రపంచానికి ఏమైనా ఉపయోగపడితే, ప్రపంచం నిన్ను సైంటిస్ట్గా గుర్తిస్తే అప్పుడు నీకు ఈ పిహెచ్డీ ఉపయోగపడ్డట్టు అంటారా లేదా? ఇప్పుడు పిహెచ్డీతో పాఠం పూర్తయిపోయినట్ట మొదలైనట్ట? ఇది కూడా అంతే. తురియంతో పాఠం పూర్తి అయినట్టు అని అందరూ అంటాం, కానీ అక్కడ ఏ పాఠం మొదలైందంటే సమిష్టికి సంబంధించినటువంటి పాఠం ప్రారంభమైంది. ఎష్టికి సంబంధించింది పూర్తయిపోయింది, సమిష్టికి సంబంధించినటువంటి ప్రయోజనం సిద్ధించాలన్నమాట. ఆ పిహెచ్డీ వల్ల లోక కళ్యాణం అన్న కలిగితేనేగా కాదు. లిటరరీలో పిహెచ్డీలు ఉంటాయండి. మీరు అవి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఓ 20-30 పుస్తకాలు చదువుతారు, చదివి ఏం చేస్తారు? ఒకటి రాస్తాడు, ఆ రాసిన దానికి పిహెచ్డీ తీసి సమర్పిస్తారు, అది ఇచ్చేస్తారు. కానీ ఆ పిహెచ్డీ వల్ల లోక కళ్యాణం ఏమైనా జరుగుతుందా అంటే, అది చదివితే ఏమైనా మీకు ఐడియాస్ కురిస్తే స్ఫురించారు. ఇలా ఎన్నో వచ్చినాయి. దీన్ని వ్యాఖ్యాన గ్రంథాలు అంటారు. ఈ వ్యాఖ్యాన గ్రంథాలు కూడా అవసరమే, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ. సూటిగా ఉపయోగపడతాయి అంటే సూటిగా ఉపయోగపడవు, పరోక్షంగా ఉపయోగపడతాయి. అందువలన సైంటిస్టులు ఎవరయ్యా అంటామయ్యా అంటే సరాసరి లోక కళ్యాణానికి ఉపయోగపడ్డ వాళ్ళని అంటారు. ఋషులు ఎంతమంది అయినా ఉండవచ్చు. ఋషులందరూ ఎవరు? ఆత్మనిష్ఠులు. ఈ ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడాను ఋషులు. వాళ్ళందరూ కార్యకారణ వివేకాన్ని దాటిన వాళ్ళే. అంటే ఏం దాటారు? పంచవివేకాల్లో నిత్యానిత్య, ఆత్మానాత్మ, కార్యకారణ వివేకం దాకా వచ్చిన వారెవరు? వాడు ఋషులు. దృగ్దృశ్య వివేకం దాకా వస్తే మహర్షి. బ్రహ్మనిష్ఠులు అయితేనే కానీ మహర్షులు కాదు. కాబట్టి పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలి దుర్యాతీత పద్ధతిగా. అంటే ఆ అధికారిత్వం ఏముండాలంటే బ్రహ్మనిష్ఠ ఉండాలి. ఆ బ్రహ్మనిష్టనే పొందాలి అంటే ఆత్మనిష్టనే అధికారిత్వం. ఆత్మనిష్ట ఉండాలి అంటే ఇంకో మెట్టు కింద అధికారి సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. అంటే సాధన చతుష్టయ సంపత్తి లేని వాడికి ఆత్మనిష్ట సాధ్యమవుతుందా? సాధ్యం. ఆత్మనిష్ట లేని వాడికి బ్రహ్మనిష్ట సాధ్యమవుతుందా? సాధ్యం. బ్రహ్మనిష్ట లేని వాడికి పరబ్రహ్మ నిర్ణయానికి వీలవుతుందా? కానీ వేదం సామాన్య మానవుడు కూడా పరబ్రహ్మం అర్థం కావాలి అని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక వాక్యాన్ని. ఇప్పుడు అందినట్ట అందనట్ట? ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అడిగారు పరబ్రహ్మం అంటే ఏమిటండి అన్నం. అన్నం వద్ద చేతిలో పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తల్లి చెప్పినట్ట చెప్పను? విత్తనం దాన్ని ఏమంటారు? అలా చెప్పేదాన్ని బీజ పద్ధతి. ఆ బీజ పద్ధతి, బీజమే వృక్షం అయినా అయిపోయినట్టేనా? ఎప్పుడైనట్టు ఏవో ఎప్పుడవుతుందో. మీరు స్వర్గానికి వెళ్ళారండి, చిన్మయానందులు కథ చెప్తారా? ఇక్కడ బాగా పుణ్యం చేసి ఒక ఆయన స్వర్గానికి వెళ్ళాట. స్వామిని చిన్మయానందుల్ని స్వర్గంలో ఓపెనింగ్ పిలిచారట. స్వామి కొత్తగా అంతఃపురం పెద్ద బిల్డింగ్ కట్టాం, రెండు స్వామి అని. సరే బాగా తపస్సు చేశాడు కదా, ఆయన స్వర్గానికి వెళ్ళాట. స్వర్గానికి వెళితే ఆయన ఏమంటాడంటే, స్వామి మీరు ఇక్కడ ఏదైనా అడిగితే అది తీర్చబడుతుందంటే, కోరికలు తీర్చబడుతుంది. స్వర్గం అంటే ఏంటి? ఏ కోరిక మీరు కోరగానే సిద్ధిస్తుంది అంతే. మరి కోరితే సిద్ధించారంటే ఓహో అలాగే ఏ కోరిక కోరదు అలాగే. సో ఐ వాంట్ సిమ్లా యాపిల్ అన్నాడు. ఎందుకని ఆయన హిమాచల్ ప్రదేశ్లో వాడు ఆశ్రమం, రెగ్యులర్గా వాళ్ళు తినేది ఏమిటి ఆహారం అంటే సిమ్లా యాపిల్. సో ఐ వాంట్ సిమ్లా యాపిల్ అన్నారు. అలాగే స్వామి అని చేతిలో పెట్టారు. ఏమిటి పెట్టారు? ఇంతకీ సిమ్లా యాపిల్ గింజలు చేతిలో పెట్టారు. స్వామి పెట్టేసాం మీకు ఇచ్చేసామన్నారు. ఏమి ఇచ్చారంటే అక్కడ చేతిలో 2 నలకలు కనపడుతుంది. యాపిల్ గింజలు ఎంత ఉంటాయి? 2. ఇదేమిటా గింజలు చేతిలో పెట్టారు? యాపిల్ ఇది. స్వర్గంలో అంతే స్వామి, గింజలే ఇస్తాం. మీరు భూలోకానికి వెళ్ళి ఆ గింజలు నాటి శ్రమ చేసి పెంచి ఫలాలు వచ్చి అద్భుతమైన ఫలాలు వస్తాయి. నో తప్పిపోతుంది, ఫలించదనే ప్రసక్తి లేదు. ఇక్కడ ఇవ్వబడిన విత్తనాలు అక్కడ మీరు ఫలితాన్ని పొందుతారు అని చెప్పి. ఇది నాయన స్వర్గం అంటే. ఇప్పుడు ఈ స్వర్గం కోసమని ఇక్కడ భూమి మీద మనం 1000 ఏళ్ల పాటు, 10,000 ఏళ్ల పాటు, 100 జన్మల పాటు, 1000 జన్మల పాటు పుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళామండి. ఎంతసేపట్లో ఖర్చు అయిపోతుందట. సరే స్వామీజీ అన్నారంట, సరే అంత దూరం చాలా కష్టపడి వచ్చాయి కదా, ఇక నేను కొద్దిగా విశ్రాంతి తీసుకుంటానండి అన్నారు. సరే స్వామి మీ టైం అయిపోయింది.
అదేంటి నేను అక్కడ బోల్డ్ తపస్సు చేసే కదా, బోల్డ్ పుణ్యం చేశానే కదా అని ఇక్కడికి పిలిచారన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వచ్చాయి 10 నిమిషాలు అయింది స్వామి, 10 నిమిషాల్లో మీరు కోరిక కోరారు, కోరిక కూడా మీకు తీర్చేసాం. ఒక కోరిక కోరి తీర్చగానే స్వర్గంలో మీ పుణ్యం ఖర్చు అయిపోయినట్టే స్వామి. మళ్ళా భూలోకానికి వెళ్ళి మీ పుణ్యం మీరు మళ్ళా చేస్తారు. ఇదిగా స్వర్గానుభవం. ఇలాగే నరకానుభవం కూడా. కాబట్టి ఇప్పుడు ఇది సూక్ష్మమా స్థూలమా? సూక్ష్మం. కాబట్టి ద్వంద్వాలన్నీ ఎక్కడున్నాయి? సూక్ష్మంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే ద్వంద్వాతీతులు అయ్యారో వాళ్ళే ఆత్మనిష్టను పొందుతారు, లేకపోతే. అందుకని నాకు ఆత్మానుభవం కలిగిందండి అన్న వాళ్ళందరికీ అమ్మవారు ఎగ్జామినర్. ప్రతి చోట ఎగ్జామినర్ మారిపోతారు సుమి. బయట విద్యలో కూడా ఎగ్జామినర్ మారిపోడు. 10th క్లాస్కి వచ్చేప్పటికి పబ్లిక్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి బోర్డు ఎగ్జామినేషన్స్, డిగ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చేసరినప్పుడు టెక్నికల్ బోర్డు వేరే, మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళారు, యూనివర్సిటీ ఎగ్జామినర్స్ వేరే, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ వేరే. ఇలా అన్ని చోట్ల ఎగ్జామినర్స్ ఉంటారా లేదా? ఇక్కడ కూడా అలాగే ఉంటాం. మీరు సాధన చతుష్టయ సంపత్తిని పొందాము అన్నారు అనుకోండి, మీకు ఎగ్జామినర్ ఎవరు చెప్పండి చూద్దాం. మీరు సాధకులే, నేను ఎప్పటి నుంచో సాధన చేస్తున్నానండి, నేను సాధకుడిని, స్థిరంగా ఉన్నానండి సాధకుడిని, ఇంకా నేను సామాన్యుడిని కాను అని మీరు స్థిరంగా మీరు అనుకున్నారనుకోండి, మీకు ఎగ్జామినర్ ఎవరు? ప్రారంభం. వెంటనే మీ ఎదురుకుండా ప్రారంభావశాత్తు ఓ పరిస్థితి వచ్చి కూర్చుంది. అప్పుడు మీరు సామాన్యులుగా వ్యవహరిస్తారా, సాధకుడుగా ఉంటారా, ముముక్షువుగా ఉంటావా, లేకపోతే బుభుక్షువుగా ఉంటావా తెలియదు. అంతే. అప్పుడు ఎగ్జామినర్ ఎవరంటే ఈ ప్రారంభ కాలం. ఉన్నటువంటి షుగర్ 300 వచ్చేస్తుంది, ఉన్నటువంటి 104 జ్వరం వచ్చేస్తుంది, లేదంటే ఉన్నటువంటి మోషన్స్ వచ్చేస్తుంది, ఏదో అవుతుంది అక్కడ. వెంటనే అప్పుడు ముముక్షువుగా ఉన్నావా బుభుక్షువుగా ఉన్నావా తేలిపోదు. అప్పుడు ఎగ్జామినర్ ఉన్నట్టా లేనట్ట? మీరు చూడండి, ఇవాళ ఏమైనా సరే నేను 3 గంటలు కదలకుండా కూర్చోవలసిందే, నేను జపం చేయాల్సిందే, ధ్యానం చేయాల్సిందే, సాధన చేయాల్సిందే బాగా మనసులో గట్టిగా అనుకుని కూర్చుంటారు. వెంటనే ఏమవుతుంది? ఏదో వస్తాం. ఎవరిప్పుడు ఎగ్జామినర్? ఈ ప్రారంభ కర్మే. కాబట్టి ఆ ప్రారంభ కర్మ వేగం ఉపశమిస్తేనే నువ్వు సాధకుడిగా పరిణతి చెందవు. నీ మనోవేగం తగ్గాలి, నీ కర్మవేగం తగ్గాలి. అది ఉపశమిస్తేనే నువ్వు సాధకుడిగా స్థిరపడతావు. లేకపోతే ఇట్లా పారాయణల మధ్యలో ఆపేసేవాడు, జపాల మధ్యలో ఆపేసేవాడు, ధ్యానాల మధ్యలో ఆపేసేవాడు, సాధనల మధ్యలో ఆపేసేవాడు ఎంతమందో ఉన్నారండి. వీళ్ళందరూ ఈ మెట్టి మీదే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఎగ్జామినర్ ఉన్నాడా లేదా? లేడు. అయ్యో, ఆయన జపం చేద్దామని కూర్చోగానే వాళ్ళ మనడు వచ్చి వాడు తాత అంటే ఆ జపమాలు లాగుతాడు. నువ్వు జపం చేయాలా, మనవాడిని మేనేజ్ చేయాలా? అయిపోయింది. ఎక్కడ పోయింది ఇప్పుడు? నువ్వు ముముక్షువా బుభుక్షువా? పాత్రోచిత వ్యవహారం వచ్చేసి ఇప్పుడేదో కూర్చుంది బాబు, జపమాలు తిప్పుతాను. అమ్మ వంకాయ చేయమంటావా టెంకాయ చేయమంటావా అని అడుగుతాడు. గోవింద నారాయణ నారాయణ నారాయణ. ఈ షడాక్షరి పోయింది, ఆ నవాక్షరి పోయింది, అష్టాక్షరి పోయింది. అది కాస్త వంకాయ టెంకాయ మీద సమాధానం చెప్పకపోతే ఆవిడ వెళ్తుందే. ఏదో చెప్పాలి ఆవిడకి, ఏనో బీనో చెప్పాలి. ఇప్పుడు అది ఏనో బీనో చెప్తే ఇది వదలాల్సిన పని ఉంది. ఇది వదలక్కర్లేదు. నువ్వు చెప్పడానికి నీకు 0.1% తెలివించాలి. ఆ 0.1% కోసమని ఈ 99.9ని పోగొట్టడం ఎందుకు? మన తప్పెక్కడంగా అవగాహన లోపం. ఇప్పుడు ఆ 0.1 సమాధానం చెప్పడానికి నువ్వు ముముక్షత్వాన్ని కోల్పోవడం ఎందుకు? అలాగే అంటే అయిపోయాడు. ఓ కనుసైగ చాలు, ఓ చేతి సైగ చాలు, ఆ మాత్రం దానికి నువ్వు డిస్టర్బ్ అవ్వక్కర్లేదుగా. కానీ దాన్ని డిస్టర్బెన్స్గా స్వీకరించావు. అప్పుడేమైంది? అంతవరకు చేసిందంతా గంటలు. కాబట్టి మానవుడికి సాధన అనేది సన్యాసులకు ఒక పాఠం చెప్తారు. సన్యాసం ఇచ్చేటప్పుడు కౌపీనధారిగా అతనికి సన్యాసం ఇస్తారు. అంటే పూర్వ వస్త్రాలని త్యజించేసి కౌపీనధారి అయి జీవించాలి. యతి పంచకంలో, కౌపీన పంచకంలో దాని విలువ చెప్తారు. కౌపీనవంత కలు భాగ్యవంత. వాడతని భాగ్యవంతుడు ఎవడూ లేడు. ఎందుకంటే శరీరాన్నే వస్త్రంగా భావిస్తాడు కాబట్టి. ఇతరత్ర వాడి వస్త్రాలు కప్పుకోవాలనే దేహాభిమానం లేదు కాబట్టి ఆ దేహాభిమానం త్యాగానికి గుర్తు కౌపీనం. అందుకని భగవాన్ రమణులు ఎప్పుడూ కౌపీనమే ధరించారు. యోగీశ్వరుడు వేమన కూడా కౌపీనమే ధరించారు. ఇలా సన్యాస సాంప్రదాయంలో, తుర్యాశ్రమ సాంప్రదాయంలో ఇది ఉందన్నమాట.
ఎందుకు ఈ మాట ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మనమందరం తుర్యనిష్ట అడుగుతున్నాం కానీ మనం ఆ కౌపీనధారులుగా జీవించేటటువంటి స్థాయికి చేరేమా? చేరలేదు. ఎందుకని? ఏదైనా ఒక డ్రెస్ కోడ్ చెప్పగానే ఇంతవరకు కొనుక్కున్న చీరలు ఏం చేయాలండి, ఎవరికి ఇవ్వాలండి, అవన్నీ ఏం చేయమంటారు? మాకు ఎంత నష్టం వస్తుంది? మాకు 400 చీరలు బీరువాలో ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు కట్టుకోవాలండి? మీరు మమ్మల్ని అవన్నీ మానేసి ఒట్టి తెల్లచీరలే కట్టుకోమండి, లేదు ఒట్టి ఎర్రచీరలే కట్టుకోమండి, ఒట్టి తెల్లబట్టలు వేసుకోమంటే మా బట్టలను ఏమైపోవాలి, నా కోట్లు ఏమైపోవాలి, నా బూట్లు ఏమైపోవాలి, నా సూట్లు ఏమైపోవాలి? ఇవన్నీ ప్రశ్నలు వేసామనుకోండి, అప్పుడు నేను ఏమనాలి? భూభుక్షు అనాలా, ముముక్షు అనాలా? ప్రారంభ కర్మ అవన్నీ ఇందులో భాగం. ప్రారంభ కర్మ. నా 3 అంతస్తుల మేడ ఏం చేయాలి? నా 33 కోట్లు ఏం చేయాలి? అదంతా ప్రారంభం రా ఆయన, నువ్వు అనుభవించేదంతా ఏంటి? ప్రారంభం. దేనికి అడ్డం వచ్చింది? వీళ్ళు ఎగ్జామినర్ రా బాబు, అది భోగం కాదు. నీ యోగ స్థితికి, నీ జ్ఞాన స్థితికి, నీ సాధకుడు అనే స్థితికి ఆ ప్రారంభం అనే భోగం ఎగ్జామినర్ పరీక్షిస్తోంది నిన్ను. నువ్వు భూభుక్షువుగానే ఉన్నావు అనుకోండి, ఇంకా అది ఎప్పటికీ భూభుక్షువే, అలాగే పోతూ ఉంటావే. అదే ముముక్షు అన్నాడు, వాడేం చేశాడు? నాకు దాంతో లెక్కలేదండి, ఏదో ఒకటి చేయమ్మా, ఆవిడ అడుగుతున్నారండి. అదే వాళ్ళని అయితే నన్ను అడగమనండి, అడగక్కల వాళ్ళ వాళ్ళు అక్కడ ఉండగానే అక్కడే చెప్పేస్తే తెలుగు అయిపోయాయి. చెప్తాం వాళ్ళకి ముందే చెప్పేస్తాం, నువ్వు ఏదో ఒకటి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అక్కడి నుంచి చూపెట్టు. కను సైగతో చెప్తే అది కూడా చెప్పక్కర్లేదు, నీకే అర్థమైపోయింది. ఆ స్థాయికి తీసుకొచ్చేస్తే వాళ్ళని ఏమైపోయింది? సో ఇలాగ ఎదిగేటట్లు చెయ్యాలి. మనలో ఉన్న జీవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ప్రారంభ కర్మ భోగం చేత అనుభవం పోలుతాం. వీడు బుభుక్షు. ఈ బుభుక్షువుగా ఉన్నటువంటి వాడిని ముముక్షువుగా మార్చాలి. ఇదే మొట్టమొదటి. ఆ ముముక్షువు నుంచి వాడు ఎదిగి ఏమవ్వాలి? ఇప్పుడు ఆత్మనిష్ట వాడు రురుక్షుడు. 6 వృక్షోర్మునేర్యోగి. ఆత్మనిష్ఠులు ఎవరయ్యా? 3 ఆత్మనిష్ఠులు. ఎవరయ్యా? 6 వృక్షు అయినటువంటి వాడు, ముని అయినటువంటి వాడు, యోగి అయినటువంటి. ఈ 3 ఆత్మనిష్ఠులు, మిగిలిన వాళ్ళు కాదు. ఈ 3 ఋషులు అవుతారు. మీ కృషి అంతా దేనికోసం అంటే ఈ 3 స్థాయిలు చేరాలి. ఆ 6 ఋషువే ఋషి అవుతాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగింది. ఆ మౌనంగా జీవించినటువంటి, అందుకే సమాధినిష్ట అని ఎందుకు అంటున్నాను? ఆ సమాధినిష్ట వల్ల మీరు మౌనులు అవుతారు, ముని అవుతారు, మీరు ఖచ్చితంగా అవుతారు. అనుభవం లేదనుకోండి ముని అవ్వలేదు. అంటే ముని అయిన వాడికి ఏమవుతుందంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్ యొక్క మూలం తెలుస్తుంది. వాక్ ఎక్కడ పుడుతుందో తెలుసు, ఎలా పుడుతుందో తెలుసు. వాడు మాట్లాడండి, ఇక అవసరం లేదు, మౌనంతోనే అన్ని పనులు జరిగిపోయే స్థాయి వచ్చింది. అప్పుడేమైంది? భూముక్షు అవడిగా వాడు ముముక్షువు రురుక్షువుగా మారిపోతాడు. అంతేగాని ముముక్షువు ప్రారంభ కర్మ అనేది వచ్చినప్పుడు భూముక్షువుగా మారడు. ఆ ఎదుగుదల రావాలి అంటే తప్పక సమాజనిష్ట అనే అనుభవం ఉండాలి. ఏదో పద్ధతిలో సమాజనిష్టకి చాలా అవకాశాలు, చాలా మార్గాలు ఉన్నాయి. అది మీ సామర్థ్యాన్ని బట్టి, మీ బలాన్ని బట్టి ఉండదు. ఇదే మోడల్ కరెక్ట్ అండి అంటే ఈ సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఒకటి విచారణ సరిపోవచ్చు, ఒకటికి ప్రాణాయామం సరిపోవచ్చు, ఒకటికి ధ్యానం సరిపోవచ్చు, ఒకటికి స్మరణ సరిపోవచ్చు. అన్నీ సమాధి నిష్టకే వెళ్ళి చేయాలి. ఆ అల్టిమేట్ గోల్ ఎక్కడికండి అంటే ఆ యూనివర్సిటీకి వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ సమాధి నిష్ట నుంచి సాక్షాత్కార స్థితిలో మేల్కోవడం. అలా మేల్కొన్నవాడెవడో వాడు ఆత్మనిష్ఠ అవుతాడు, వాడు ఋషి. ఇప్పుడు అక్కడ దాకా వచ్చాం కదా. ఇంకా వీడు తుర్యనిష్ఠుడిగా ఒప్పుకోవాలి మనం. వీడంతా ఎవరు? ఆత్మనిష్ఠుడు. అర్హతకు వచ్చాడు. తుర్యనిష్ఠ అనే పాఠశాలలో అడ్మిషన్కి ఇస్తాం. బ్రహ్మనిష్ఠ అనే పాఠశాలకు అడ్మిషన్ ఎవరికి ఇస్తామయ్యా అంటే ఈ ఆత్మనిష్ఠుడు ఋషులైన వాళ్ళకి ఇస్తాం. అందుకని చూడండి, పురాణాలన్నీ మహర్షులు చెప్పారు, ఉపనిషత్తులన్నీ మహర్షులు చెప్పారు, ప్రశ్నలన్నీ ఎవరు వేశారు? ఋషులు వేశారు. చూసుకోండి, కావాల్సి వస్తుంది. మన వేదాంతం అంతా కూడా, ప్రస్థానత్రయం అంతా కూడా ఎవరు వేశారయ్యా అంటే ప్రశ్నలన్నీ ఋషులు వేశారండి. మహర్షులు సమాధానం చెప్పారు. ఎందుకని మహర్షులు సమాధానం చెప్పారు? వాడు బ్రహ్మనిష్ఠులు, తుర్యనిష్ఠులు, ముక్తులు. ఆ ముక్తాత్ములైనటువంటి వాళ్ళు ఈ శుద్ధాత్ములకి చెప్పారు. ఋషి అంటే ఎవరు? శుద్ధాత్ములు. అర్థమేనండి? భూముక్షు ఎవడు? మలినాత్ముడు. అర్థమేనండి? ఏ మాలిన్యం? గుణమాలిన్యం ఉండిపోయి. ఆ గుణమాలిన్య ప్రభావం చేత మనం భోగిగానే ఉండిపోతాం. వాడు ఎప్పుడైతే నువ్వు గుణాతీతుడు అవుతావు,
అవస్థాత్రయ సాక్షిత్వాన్ని లక్షిస్తావు. అప్పుడు నీకు ఆత్మనిష్ట కలుగుతుంది. ఆ ఆత్మనిష్ట యొక్క అనుభవం చేత నీకు బ్రహ్మనిష్ట, బ్రహ్మ విద్య నేర్పేటటువంటి పాఠశాలలో అడ్మిషన్ ఇస్తారు. అక్కడ నీకు తుర్యనిష్ట అనేటువంటి అనుభవం కలుగుతుంది. అక్కడ ఇస్తారు నిర్ణయం. కాబట్టి నీవు సాధకుడు అవునో కాదో ఎవరు పరీక్షిస్తారు? నీ ప్రారంభమే నిన్ను పరీక్షిస్తుంది. నువ్వు ఆత్మనిష్ఠుడు అవునో కాదో ఎవరు పరీక్షిస్తారు? మహర్షి బ్రహ్మనిష్ఠుడు పరీక్షిస్తాడు. నీకు ఎగ్జామినర్ ఎవరయ్యా అంటే బ్రహ్మనిష్ఠుడే ఆత్మనిష్టకి ఎగ్జామినర్. బ్రహ్మనిష్ఠుడికి ఎవరండి మరి? తుర్యనిష్టకి ఎవరు అన్నారనుకోండి, ఆ పరబ్రహ్మం అనేటటువంటి పూర్ణబోధ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దానికి ఎగ్జామినర్గా పనిచేస్తారు. అంటే వాళ్ళకే తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. అంత సూక్ష్మాతి సూక్ష్మంగా గుర్తించలేదు. ఎందుకంటే మాటలతో ప్రశ్నించేది కాదు, మాటలతో చెప్పేది కాదు. బ్రహ్మము పరబ్రహ్మము మధ్య మౌన వ్యాఖ్య ఒకదన్నమాట. కాబట్టి పరబ్రహ్మముని ఎలా నిర్ణయించదయ్యా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. అంటే కాలాన్ని అధిగమించినటువంటి వాళ్ళు పరబ్రహ్మ స్థితిలో ఉంటారు. కర్మని అధిగమిస్తే ఆత్మనిష్టలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. కర్మ అనేటటువంటి అవధిని దాటితే ఆత్మనిష్ట కలుగుతుంది. కాలం అనే బంధం లేకుండా ఉంటే వాడు పరబ్రహ్మం అనే నిర్ణయంలో ఉంటాడు. ఈ పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని తుర్యాతీతం అంటారు. కాబట్టి ఈ తుర్యాతీతం అనేటువంటి నిర్ణయం పొందినటువంటి వాళ్ళు, కాలాన్ని అధిగమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము తుర్యనిష్ఠులం అని అంటారు కదా, చేరడానికి వస్తారు కదా ఆ ఆశ్రమంలో. అందుకని ఆశ్రమాలు ఎన్ని స్థాయిల్లో ఉంటాయి? 4 స్థాయిల్లో ఉంటాయి. అనుసరించేవాళ్ళు అంటే సామాన్యులైనటువంటి వాళ్ళని సాధకులుగా తీర్చిదిద్దే ఆశ్రమాలు మొదటి స్థాయి. 2వ స్థాయిలో సాధకులైన వాళ్ళని ఆత్మనిష్ఠులుగా తీర్చిదిద్దేది 2వ స్థాయి. 3వ స్థాయిలో ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకు తీర్చిదిద్దేటువంటి ఋష్యాశ్రమాలు. ఆ ఋష్యాశ్రమాల స్థాయి నుంచి పూర్ణబోధన అందించేటటువంటి తుర్యాతీత ఆశ్రమాలు అంటారు. ఇది 4వ స్థాయి. తుర్యాశ్రమం, తుర్యాతీత ఆశ్రమం, దాన్ని అత్యాశ్రమం అని కూడా అంటారు. దాన్ని ఏమంటారంటే అత్యాశ్రమ ధర్మం అంటారు. కాబట్టి మొదటి 2నేమో సామాన్యులకు కూడా అక్కడ అవకాశం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సాధకులు అవడానికి, సాధకులు ఆత్మనిష్ఠులు అవడానికి ఎక్కువ మందికి అవకాశం. మీరు చూడండి, పూర్వకాలంలో కూడా ఋష్యాశ్రమాలలో చాలా తక్కువ మంది జీవించారు. అంటే పక్కనున్న పట్టణంలో 1,00,000 మంది ఉన్నారనుకోండి, ఋష్యాశ్రమాలు ఎంతమంది ఉంటారు? 100 మంది కూడా ఉంటారు. నాట్ ఈవెన్ 100. ఎందుకని? ఆ స్థాయి వరకు రాడు. వాడు భోగులుగా జీవించేస్తుంటారు, భుభుక్షువులుగా జీవిస్తారు. కాబట్టి మీకు భుభుక్షువు, ముముక్షువు, రురుక్షువు, ముక్తుడు. 4వది ముక్తుడు. 5వది చెప్పండి? పరిపూర్ణుడు. 5వది పరిపూర్ణం. ఈ 5వ స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరిపూర్ణమనే నిర్ణయాన్ని పొందుతారు. అందుకని ఉపదేశ విధానాలు కూడా ఎన్ని వచ్చినాయి? 5 అంచెలు అన్నమాట. ఏమిటి 5 అంచెలు? నాయన నువ్వు సామాన్యుడివి. సామాన్యుడిని సాధకుడిగా చేయాలంటే ఒక అష్టాక్షరియో, ఒక పంచాక్షరియో, ఒక షోడశాక్షరియో, ఒక నవాక్షరో, ఏదో ఒక మంత్రం వాడి పరిస్థితులను బట్టి ఇస్తారు. ఈ ఉపదేశం ఎలా ఇస్తారయ్యా అంటే దానికి కూడా ఒక విధానం ఉన్నదన్నమాట. అంటే ఎలా పడితే అలా ఇవ్వరు. సాంప్రదాయకులైన వాళ్ళు ఒకలాగా ఇస్తారు, అసాంప్రదాయకులైన వాళ్ళు ఒకలాగా ఇస్తారు. ఏ గొడవ, ఏ సాంప్రదాయంతో పని లేని వాళ్ళు ఒకలాగా ఇస్తారు. అంటే కామ్యంతో ఈ పని ఉన్న వాళ్ళు ఒకలాగా ఇస్తారు. కామ్యంతో పని లేకుండా మోక్షమే అన్నవాళ్ళు సాంప్రదాయకులు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయకులు అంటే ఏమిటో అర్థం అంటే మోక్షమే లక్ష్యం. వాళ్ళందరూ సాంప్రదాయకులు అంటారు. మిగిలిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎవరు అంటే కామ్యకమైనటువంటి భక్తికి ఉపదేశం ఇస్తారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏదో అర్జెంటుగా నీకు సీఎం పదవి కావాలి, ఏదో పిఎం పదవి కావాలి, ఏదో రాజ్యాధికారం కావాలి, ఏదో ఉద్యోగం కావాలి, లేదు ఏదో ఫలితం కావాలి, అర్జెంటుగా ఐహికమైన ఫలితాన్ని అపేక్షించి కావాలి. అప్పుడు వాటిని ఇష్టి అంటారు. వాటిని ఏమంటారండి? ఇష్టి. ఈ ఇష్టి అనే వ్యవహారాన్ని నిర్వహించడానికి కూడా ఉపదేశం ఉండాలి. గురువు లేకుండా కుదరదు. పుత్ర కామేష్టి. దశరథ మహారాజు గారి పుత్రులు కావాలండి. 10,000 సంవత్సరాలు ట్రై చేసాడు కానీ ఏమో అవ్వలేదు. మరి 10,000 సంవత్సరాల్లో ఫలితం సాధించలేకపోతే మరి ఎలా సాధించాలి అని అడిగాడు. ఆయన ఎవరో ఋషి గారిని పడరమ్మన్నారు. ఆయన పట్టుకొచ్చి ఆయన చేత పుత్ర కామేష్టి యాగం చేయించారు. వాటిని యాగములు అంటారు. ఇష్టిగా చేసేవాడిని ఏమంటారంటే యాగములు అంటారు. అంటే అది అక్కడతో అయిపోతుంది. సరే ఆయన అయ్యా మీరు 55 రోజులు దీక్షగా ఈ యాగం చేయాలి అన్నాడు. ఆయన చేశాడు.
ఆ 58 రోజుల తర్వాత ఆ యజ్ఞప్రసాదం ఇస్తే అప్పటి వరకు సంతాన సాఫల్యత కావాల్సినటువంటి వీర్యశక్తి లేనటువంటి దశరథ మహారాజు గారికి ఈ యజ్ఞప్రసాదం తినడం ద్వారా ఆ వీర్యశక్తి కలిగి, అది దాని అర్థం. పాయసం తింటే పుత్రులు పుట్టారంటే అర్థం పాయసం తింటే పుత్రులు పుట్టారని కాదు. ఆ దంపతులిద్దరికీ యజ్ఞప్రసాదం ఇస్తారండి. 58 రోజులు ఒక దీక్ష నిర్వహింపజేసి ఆ సంతానం కలగడానికి ఆ ఇద్దరిలో శుక్లశోణితాలు బలంగా పనిచేసి ఆ దైవశక్తిని ఆహ్వానించి ఆ దైవీ గుణాలు కలిగినటువంటి సంపద కలిగినటువంటి దివ్యత్వాన్ని కలిగినటువంటి పుత్ర సంతానాన్ని పొందడానికి తగినటువంటి మానసిక ప్రాతిపదికను ఏర్పాటు చేయడానికి ఈ యాగం ఉపయోగం. ఆ యజ్ఞప్రసాదం ఆ దీక్షా ప్రభావం చేత వాళ్ళలో ఆ సంతాన సాఫల్యత కలిగేటటువంటి శారీరక మానసిక బలాలు కలుగుతాయి. తద్వారా వాళ్ళకు ఆ సంతానం ఫలిస్తుంది. ఇది ఫలించిన తీరు. వాళ్ళెవరో బుక్కిట పురాణాలు సరిగ్గా చదవని వాళ్ళు ఎవరో రోడ్డు మీద ఫుట్పాత్ మీద చదువుకుంటారు కదా, వాళ్ళు ఆ 10 రూపాయల పుస్తకం చదువుకుని పాయసం తింటే పుత్రులు పుట్టారని మీరే విమర్శిస్తున్నారంటే సీత విమర్శించినారు. సీత ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. రాముడికి సీతకి మధ్య అటువంటి ప్రశ్నలు ఎప్పుడూ రాలేదు. మీ దగ్గర భూమి లోపల పిల్లలు పుడతారు కదా, ఇలాంటివన్నీ ఈ అవాకులు చవాకులు రామాయణంలో లేవు అదేనండి. కాబట్టి ఏ యజ్ఞమైనా ఏ యాగమైనా ఏ హోమమైనా చేస్తున్నామంటే దాని వెనక అర్థం ఏమిటి? తగిన మానసిక బలాన్ని, తగిన సంకల్ప బలాన్ని, తగిన శారీరక బలాన్ని సిద్ధింపజేసుకునే ప్రయత్నం. ఆ బలం చేత ఫలితం వస్తుంది. సామర్థ్యమే లేకపోతే ఫలితం ఎక్కడ చూస్తుంది? ఇప్పుడు ఒక 3 ఏళ్ల పిల్లవాడికి కొబ్బరికాయ కొట్టమని చేతికి ఇచ్చామండి. ఎన్నిసార్లు ప్రయత్నిస్తే పోతుందంటావు? 3 ఏళ్ళు వయసు, కొట్టడానికి పనికిరాడా? బాల్ పట్టుకున్నాడు కదా అని బాల్ లాగానే నీటి కూడా కొబ్బరికాయ ఇచ్చావు, కొట్టమన్నావు. ఎప్పటికి కొడతాడంటావు? 3 రోజులు టైం ఇవ్వు, అవుతుందంటావా? కొన్ని 3 నెలలు టైం ఇవ్వు. అది అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు 3 ఏళ్ల బాలకృష్ణుడు తనితే ధేనుకాసురుడు ఆకాశంలో పోయాడు. ధేనుకాసురుడు పెద్ద బండి రూపంలో వచ్చాడండి. 3 ఏళ్ల బాలకృష్ణుడి మీద నిలబడ్డాడు. ఇతనితో సహా ఎత్తుకుపోదామని అలా 6గురు వచ్చారు. గార్ధభాసురుడు, ధేనుకాసురుడు, తృణావర్తుడు, ఇలాగ 6గురు రాక్షసులు ఆ 3 ఏళ్ల వయసులో సంహరించబడ్డారు. ఎలాగో తను అంతే పోయింది. మరి ఆయనకున్న సామర్థ్యం అది, మన పిల్లాడికున్న సామర్థ్యం అంతా కొబ్బరికాయ కొట్టమంటే కొట్టడం రాదు. మరి ఇప్పుడు ఏదైనా ఫలితం దేని బట్టి వస్తుంది అంటే సామర్థ్యాన్ని బట్టే. కాబట్టి సాధన దేనికోసమయ్యా? అందరూ సాధన చేయవలసిందని ఎందుకు చెప్తున్నాం? ఆ సామర్థ్యం పొందడం కోసం. మేము సాధన ఎందుకంటే మేము విచారణ చేసాం కదండి. విచారణ సాధనే కదా. నేను ఆల్రెడీ చదువుకున్నాను కదా, బోర్డు పుస్తకాలు చదివాను కదా, బోర్డు మంది దగ్గరకు వెళ్ళాను కదా. కరెక్ట్. దానివల్ల ఏమిటి వచ్చింది? నీకు అవగాహన వచ్చింది. ఏం జరగలేదని కాదు, మొదటి మీద ఎక్కావు. ఎక్కడెక్కావు? 7 అంచెల వ్యవస్థ అండి ఇది. అవగాహన, ఆచరణ, సాధన, విచారణ, అనుభవము, నిర్ణయము, అధిగమనము. ఇది ఆధ్యాత్మిక పరిణామం. ఈ 7 అంచెల వ్యవస్థలో మీరు చేసిన దానివల్ల నిర్ణయం ఏం ఉపయోగపడింది? అవగాహన వరకు వచ్చింది. ఎందుకని? అవన్నీ చేశారుగా. మరి మీరు చేయలేదని ఎవరన్నారు? రోజు నేను నిజ పూజ చేస్తానండి, సంతోషం. అప్పుడు షోడశోపచారాలంటే ఏమిటో తెలుస్తుంది, పంచోపచారాలంటే ఏమిటో తెలుస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది. అన్నిటికీ చేయటపడమైనా మంత్రం ఏమైనా ఉందా అని అడిగామనుకోండి, మంత్రం వస్తుందా? మరి మొదట్లో రాదుగా. మంత్రం వస్తే క్రియ రాదు. చూడండి, మీరు మొదట్లో మన వాళ్ళందరూ పూజ నేర్చుకునే వాళ్ళ దగ్గరకు వస్తే ఏమంటే మన నిత్య పూజ అయితే మంత్రం చెబుతుంటే మంత్రం ప్రకారం క్రియ నడవదండి. పోనీ క్రియ ముందుకు వెళ్ళిపోతుంది, మంత్రం వెనకపోతుంది. ఎందుకని? నేను ఇంకా మంత్రం చదవడు, నేను ఎలాగో చదివేదే కదా అని మీరు చేయి తిప్పేస్తూ ఉంటాడు. ఇప్పుడే నేను ఇంకా చదవలేదురా, మంత్రం చదవకూడదని నైవేద్యం పూజ చేసేస్తాడు. అదేమిటంటే బ్యాలెన్స్ లేదనమాట, సమన్వయం లేదు, బుద్ధిశక్తి ఇంకా రాలేదు, సామర్థ్యం రాలేదన్నమాట. కాబట్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అనేది సామర్థ్యంతో కదా వీలయ్యేది. కాబట్టి జ్ఞానం ఎలా వచ్చింది? బుద్ధి ఆత్మస్థితిలో నిలబడే కొద్దీ వచ్చింది. బుద్ధి ఆత్మానుసారిణిగా ఉన్నప్పుడు జ్ఞానబలం కలిగింది. బుద్ధి శరీరానుసారిణిగా, కర్మానుసారిణిగా ఉన్నప్పుడేమో శారీరకమైనటువంటి, స్థూలమైనటువంటి, లౌకికమైనటువంటి బలమే కలిగింది. పరమార్థికమైన బలం రాలేదు. కాబట్టి పరమార్థికమైన బలం రావాలంటే ఏం చేయాలి? బుద్ధిని ఆత్మానుసారిగానే తిప్పాలి. అది తిప్పడమే సాధన. జ్ఞానం అంటే ఏమిటండి? బుద్ధిని ఆత్మానుసారిగా నిలపడమే జ్ఞానం. ఆత్మభావంలో బుద్ధిని నిలపడమే ధ్యానం. ఇది మర్చిపోకూడదు. చాలా మంది మన వాళ్ళందరూ కూడా సంధ్యా సాధన తర్వాత ధ్యానం చేస్తున్నారు.
ఒకప్పుడు చేసేవాళ్ళు కాదు, ఎంత చెప్పినా చేసేవాళ్ళు కాదు. మేము విచారణ అండి, మేము ధ్యానం చేయమనేవాడు. మేము జ్ఞానమే కానీ మేము ధ్యానం కాదండి అనేవాడు. జ్ఞానమే కానీ అక్కడ మనం బలం రాకపోతే ఏం చేయాలి? శ్రవణం చేశామండి, శ్రవణంతో మనకి నిర్ణయం అయిపోతే వాడు జ్ఞాని. శ్రవణంతో నిర్ణయం కాకపోతే మననం చేయాలి కదా. మరి ఆ మననం ధ్యానమేగా కాదేమిటి? ఊరికే పేరు మార్చి చెప్పాము ఇక్కడ అంతే. ఇక్కడేమో శ్రవణ మనన నిధి ధ్యాసలు అంటున్నాం ఇక్కడ. ఆ ధ్యాస ధ్యానమే. ధ్యాస పెట్టకుండా మననం ఎట్లా అవుతుందా? అవుతుందా? అవ్వదు కదా. ఆ మంత్రార్థం మీకు స్ఫురించాలండి. మీరేదో రుద్రం నేర్చుకున్నారండి, ఆ రుద్రం అర్థం మీకు తెలుసా? ఆ శివసంకల్ప సూక్తం నేర్చుకోండి అంటాం అనుకోండి, నానా కష్టాలు పడి ఆ శివసంకల్ప సూక్తం నేర్చుకుంటాం. అర్థమైందా? ఒకవేళ అర్థమైంది, ఎక్కడికి అర్థమైంది? వాచ్యార్థమే అర్థమవుతుంది తప్ప యథార్థంగా నేను శివుడనే అనే అనుభవ నిర్ణయం కలిగిందా? మరి నారుద్రో రుద్రమర్చసే అని మొదట్లో ఎందుకు చెప్తున్నాం? నారుద్రో రుద్రమర్చసే అని ఎందుకు చెప్తున్నామంటే ఆయన నీ లక్ష్యం ముందు చెప్తున్నాం. నాకు ఈశ్వరుడికి భేదం లేదు అని రుద్రం పూర్తయ్యేటప్పటికి నీకు ఆ స్థితి అనుభవానికి వచ్చేయాలి. అదిగా రుద్ర ప్రయోగం. అందుకని నేను రుద్ర ప్రశ్న అన్నారు. నేనెవరు అని అడిగాడు గురువు గారు. అడిగితే ఆయన ఏం చేశాడు? ఈ రుద్రాధ్యాయం నేర్చుకోమన్నాడు. నేర్చుకున్నాడు. ఆ రుద్రాధ్యాయ ప్రయోగం నేను చేయవయ్యా. అభిషేకం అంటే ఏమిటి? ప్రయోగం. తెలుసుకోవాలండి మీరు. మామూలుగా మీరు నేర్చుకోవడమేమో అధ్యయనం, రుద్రాధ్యాయం అంటాం. అప్పుడు అదే రుద్రాన్ని అభిషేకానికి వాడాం. అప్పుడేమైంది? అది ప్రయోగం. అర్థమైందండి? ఆ రుద్రాధ్యాయం చివరిలో అష్టోత్తర శతనామ అర్చన ఉంటుందండి. అదేమిటి? ఉపసంహారం. ప్రయోగ ఉపసంహారం. ఆ అర్చన పూర్తి చేసి హారతిచ్చే టైంకి నువ్వు ఏమైపోవాలి? ఆ జ్యోతిర్మయ స్వరూపుడు అయిపోవాలి. ఆ ఈశ్వర స్వరూపాన్ని నీకు అనుభవానికి వచ్చేయాలి, నిర్ణయం అయిపోవాలి. అందుకని దాన్ని ప్రయోగం అని అంటారు. మంత్రానికి అర్థం ఏమిటంటే అధ్యయనశీలత ఒకటి, ప్రయోగశీలత ఒకటి, ఉపసంహారశీలత మరొకటి. ఆ ఉపసంహారం కూడా పూర్తయ్యేటప్పటికీ నీకు ఆ నిర్ణయాత్మక స్థితి కలిగేస్తుంది. కాబట్టి మంత్రం అనేది ఊరికే చదివేది కాదు, యాథాలాపంగా కాలక్షేమం కోసం నేర్చుకునేవి కాదు. చాలామంది ఏంటంటే మీరు నేర్చుకోమన్నారంటే రుద్రం నేర్చుకున్నాం కదండి, మరి మా మోక్షం వచ్చేది కదండి. ఏం చేయబడుగాను మాలతీ చంద్ర వంటల పుస్తకం చదివితే వంటలన్నీ వచ్చేసినట్టేనా? వంటల ప్రయోగం చేసి నేర్చుకుంటే కదా వచ్చేది, సరిగ్గా వచ్చిందో తెలిసేది, ఇదేనా కదా? కాబట్టి అలాగే విద్య నేర్చుకోవడం అంటే పుస్తకాల్లో విద్య నేర్చుకోవడం ఒకటి, శ్రవణం, తర్వాత మననం. దాని అర్థాన్ని మననం చేయాలి. దాని భావస్థితిలో మన బుద్ధిని నిలిపి ఉంచాలి. అది నిధి, అది నీవే అయిపోవాలి. అది ధ్యాస. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే ఏమిటంటే ధ్యానము, ధ్యేయము, ధ్యాత ఏకాకారం అవ్వడమే ధ్యానం. వీడు మిగలలేగా. అక్కడ ఎవరెవరు మిగలరు? ధ్యేయం ఉండిపోతుంది, ధ్యానము ధ్యాత ఎగిరిపోతుంది. ఈ ధ్యానము ధ్యాత వెళ్ళి ధ్యేయాకారం అయిపోతుంది. ఎప్పుడైతే ధ్యేయంగా ఈశ్వరుని పెట్టుకున్నావో అప్పుడు ఎవరున్నారు? ఈశ్వరుడే ఉన్నాడు, నేను లేదు. ధ్యానం చేసి బయటకు వచ్చిన ప్రతి వాడికి రావాల్సిన నిర్ణయం ఏమిటయ్యా అంటే నేను లేదు. ఈ ఆలయంలోకి వెళ్ళామండి, ఆలయంలోకి వెళ్తే అక్కడ ఏమిటి చేసావు? అక్కడ ఇదే, అది కాదేమిటి? అక్కడ పూజ చేసావు. పూజ చేసినంతసేపు ధ్యాస దాని మీదగా పెట్టావు. ధ్యాస పూజ మీద పెట్టలేదండి. అప్పుడు ఏమైపోయింది? కేశవాయ స్వాహ, పాలు పొంగిపోతున్నాయి చూడు, నారాయణాయ స్వాహ, కొబ్బరికాయ ఎక్కడుందో చూడు. ఇప్పుడు ఈ కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ ఏమైనా పనిచేసినట్టు ఈ ఆత్మని అప్పటికి పూర్తవుతుంది? అవదది. ఎందుకని 16 ఉపచారాలకే 16 గుర్తొస్తాయి. 16 ఏం కాదు, 116 గుర్తొస్తాయి. అప్పుడు ధ్యాస ఉందా పూజ మీద? లేదు. అప్పుడు మరి భగవద్ దర్శనం అవుతుందా నీకు? మీరు చూడండి, చాలా మన ఇళ్లలో అనేక రకాల కార్యక్రమాలకు పురోహితులను పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు ఈ యజమాని ఆయన పాప మంత్రం చెప్తూ ఉంటాడండి. ఆయన చెప్పేదాని మీద వీడి దృష్టి ఉండదు, ఎవడెవడో వస్తుంది. ఆ రెండు కూర్చోండి, ఇటు పూజ పోయింది, ఈ సత్యనారాయణ స్వామి రథం పోయింది, ఆ కలశారాధన పోయింది, ఆ మంటపారాధన పోయింది. ఆయన ఏమో మంత్రం చదువుతుంటాడు, ఆదిత్యుడిని ఆహ్వానిస్తున్నాను, సాంగ సపరివార అని చెప్తుంటాడండి. వీటికి దృష్టి ఉంటే కదా ఆ దర్శనం వచ్చేది. దృష్టి లేకపోయేటప్పటికి ఏమైపోయింది? ఎన్నిసార్లు సత్యనారాయణ వ్రతం చేసినా ఆ సత్యమే నారాయణుడు అనేటువంటి, నారాయణుడు మాత్రమే సత్యం అనే దర్శనం కలదు. సత్యనారాయణ వ్రతం అంటే అర్థం ఏంటి? నారాయణుడు మాత్రమే సత్యం, నువ్వు కాదు సత్యం. నువ్వెవరు? నువ్వు లేవు.
ఆ వ్రతం పూర్తయ్యేటప్పటికి, ఆ పూజ పూర్తయ్యేటప్పటికి, రుద్రాభిషేకం మీరు చేశారండి ఇందాక, అది పూర్తయ్యేటప్పటికి ఎవరు ఉండకూడదు? చేసిన వాడు ఉండకూడదు. ఎవరు ఉండాలి? ఈశ్వరుడు మాత్రమే ఉండాలి, అంతే. అలాంటి స్థితిని పొందాలి. సద్గురు దర్శనానికి వెళ్ళామండి, వెళితే ఎవరు మిగలాలి? సద్గురువే ఉండాలి, నువ్వు ఉండకూడదు. నువ్వు అలా లయమైపోవాలి. అలా సాయుధ్య స్థితిని పొందాలి, ఆ అనన్య స్థితిని పొందాలి, ఆ అభేద స్థితిని పొందాలి. అప్పుడు ఏమైపోయావు? అది నీవే అయి ఉన్నావన్న తత్వమసి మహావాక్యం మళ్ళీ నీకు చెవిలో ఒకటి చెప్పడం ఎందుకు? నిజానికి మహావాక్యాలు చెవిలో చెప్పేవి పోవు, ఇలా అనుభవరీత్యా తెలుసుకునేవి. అది నీవే అయి ఉన్నావు చెప్పాలా? ఇప్పుడు అక్కర్లేదు, ఎందుకని అభేద నిర్ణయంతో బయటకు వచ్చాడండి. నేనెవరని ప్రశ్న వేసుకున్నాడు, వేసుకోగానే ఏమైంది? నేను పరమేశ్వరుడే. ఏమైపోయినప్పుడు తత్వమసి మహావాక్యమే అదే. అప్పుడు అలా ఎవరైతే బ్రాహ్మీభూత స్థితిలోకి చేరారో వాళ్ళందరూ ఇప్పుడు దేంతో చేరిన వాళ్ళు? అనుభవ బలంతో చేరారు, సామర్థ్యంతో చేరారు. కాబట్టి ఆ సామర్థ్యం ఉండాలా అక్కర్లేదా? దానికి, ఆ సామర్థ్యానికి పేరు తురియం. ఒక సామర్థ్యానికి ఒక పేరు పెట్టాం, ఆ పేరేమిటి? తురియం. ఏమిటయ్యా తురియం అంటే? మళ్ళా మొదలు ఏమిటనే అనగానే వయ్యి వాటు వెన్ను వేరు WH క్వశ్చన్లు అన్నీ పెట్టేశాం. అప్పుడు ఏమైపోయాయి? ఆ మూడవస్థల్లోనూ సాక్షిగా ఉండవయ్యా, మూడవస్థల్లోనూ ఆత్మస్వరూపుడుగా ఉండవయ్యా, పంచకోశ వ్యతిరిక్త శరీరత్రయ విలక్షణ తాపత్రయ విముక్త గుణత్రయాతీత అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద ఆత్మ. ఈ సూత్రం మీద మూడవస్థల్లోనూ ఉండవయ్యా. ఉంటే వీడు ఉండాలి, పెట్టాలి. ఉంటే నేనేమవుతాను? ఉంటే ఆత్మస్వరూపుడు అవుతావు, ఆత్మనిష్ట కలుగుతుంది. ఆత్మనిష్ట కలిగితే ఏమవుతావు? ఋషి అవుతావు. ఆ ఋషి అయితే అప్పుడు నీకు తత్వమసి మహావాక్యం చెప్తాం. చెప్తే అప్పుడు నీకు ఆ 4 మహావాక్యాల అనుభవం వస్తుంది. వస్తే అప్పుడు నీకు తుర్యనిష్ట కలుగుతుంది. తుర్యనిష్ట కలిగితే ముక్తుడు అవుతావు. ఇప్పుడు పాఠం చెప్పినట్ట చెప్పనట్ట? దాదాపు ఈ 30 సంవత్సరాల్లో నేను ఈ పాఠం 30 లక్షల సార్లు చెప్పుంటానండి. ఏ చెప్పినా ఇది చెప్పకుండా ఉన్నాను, ఈ వర్షక్రమం అంతా చెప్తా. మరి ఇప్పుడు విన్నవాళ్ళందరూ ఇప్పుడు ఎన్నిసార్లు వినుంటారు ఈ పాట? నాకు తెలిసేది కొన్ని వందల వేల లక్షల సార్లు వినేసి ఉంటారండి. ఎందుకు కావాలేదు? మరి శ్రవణం అయిపోయింది, వర్షక్రమంలో చెప్పేసాక కింద నుంచి పోయేదాకా. వెళ్ళాడు, 1వ క్లాసులో చేర్చడానికి వెళ్ళామండి. 1వ క్లాస్ చదివిన తర్వాత ఏమిటి అని అడిగాడు. ఏం చెప్తాం? 2వ క్లాసు, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 10, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత కాలేజీ, డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి, తర్వాత ఉద్యోగం, తర్వాత పెళ్ళి, తర్వాత పెటాకులు. అక్కడ దాకా కూడా చెప్పేశామండి. ఇప్పుడు అన్నీ అయిపోయినట్టే నా 1వ క్లాస్ వాడికి. ఎందుకనే చివరి మాట అట్లా అన్నాడండి? గుర్తుపెట్టుకోవాలండి, అది నెగిటివ్ డైలాగ్ కాదండి. అంటే కాలాంతరంలో మీరేం చేశారంటే, ఏవైతే మేము తత్వజ్ఞానం స్ఫురింపజేయడం కోసమని చెప్పామో ఆ మాటలని మీరు ఐహికార్థంలో వ్యతిరేకార్థాన్ని స్ఫురింపజేసేట్టు వాడుకునే అజ్ఞాన సాంప్రదాయం వచ్చింది. అర్థమైందండి? పెటాకులు అంటే అర్థం ఏమిటంటే నిరంకుశ తృప్తి. అది గ్రామ్యం అన్నమాట. గ్రామీణ భాషలో ఆ నిరంకుశ తృప్తిని పెటాకులు అంటారు. పెడా, ఎడా పెడా అండి. రైట్ లెఫ్ట్ అంటాం కదా, ఎడా పెడా. అర్థమైందండి? చెంపలు ఎలా వాయిస్తారు? ఎడా పెడా. అర్థమైందండి? అలాగే పెళ్ళి అంటే ఏమిటి? ఎడబాయకుండా ఉండేటి చేసేది పెళ్ళి. ఆ పెళ్ళి తర్వాత మీకు ఏమవుతుంది? నెక్స్ట్ వానప్రస్థం సన్యాసాశ్రమానికి వస్తారండి. అప్పుడు కూడా మీరు ఎడబాయకుండా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతాం? అప్పుడు గృహస్థాశ్రమం అవుతుంది, సన్యాసాశ్రమం ఎలా అవుతుంది? కాబట్టి లోపల సన్యసించాలన్నమాట. ఆ సన్యసించడాన్ని పెడ అంటారు. అంతర్ముఖంలో నీవు దాన్ని వదిలివేసే విధానం ఉంది కదా. ముక్తి అంటే ఏంటి? లోపల కదా. ఆ ముక్తి ఎక్కడ వస్తుంది? లోపల వస్తుంది. ఆ బంధం వదిలేస్తుంది అనమాట. ఆ వదిలేయడాన్ని పెడ అంటారన్నమాట. పెడాకులు. ఇప్పుడేమో మామిడి ఆకులు తోరణం కట్టావు, అప్పుడేమన్నా కడతానేమిటి? అప్పుడు కట్టడాలు ఏమంటావు? ఇక విడవడమే అన్నీ. ఇప్పుడు అన్నీ కట్టడాలే. పెళ్ళంటే చూడండి మీరు, అన్నీ కట్టడాలే. తోరణం కట్టడం, మాంగళ్యం కట్టడం, యోగధారణ, నడువుకి బంధం కట్టడం, దర్భల తాడు కట్టడం, ఇలా అన్ని కట్టడాలు ఉంటాయండి. సన్యాసాశ్రమంలో విడవడాలు ఉంటాయండి. ఆ విడవడం అర్థం వచ్చేటట్టుగా పెటాకులు అన్నారు. నిజానికి అది గొప్ప తాత్వికమైన సూచన. కానీ మరి దాని అంతరార్థం గ్రహించకపోతే ఏమైంది? ఎరా శుభలేఖల నాడే పెటాకుల సంగతి ఆలోచిస్తే ఎలారా అనేవారు పూర్వం. అంటే అర్థం ఏంటి?
ఇంకా నువ్వు గృహస్థాశ్రమం స్వీకారం అవ్వాలి, శుభలేఖలగా వేసింది, ఇంకా ముహూర్తం దాకా రాలా కథ, ఇంకా మాంగళ్య బంధం ఏర్పడలేదు. ఏర్పడక ముందే నేను ఎప్పుడు సన్యసించాలని ఆలోచించామనుకోండి అప్పుడు అని పెద్దలు అనేవాళ్ళు అనమాట. అట్లా వచ్చింది ఇది. శుభలేఖలు వేసే నాడు పెటాకుల సంగతి ఆలోచించిన వాడెవడు వాడు నిజంగా జ్ఞాని అవుతాడు అనే ఉత్తమార్థంలో ప్రయోగించబడినటువంటి దానిని మనం కాలాంతరంలో ఏం చేశాం, విపరీతార్థంతో వాడుకోవడం అన్న వలన అజ్ఞానం బలపడుతుంది. అర్థమైందండి. ఇప్పుడు ఈ 1వ క్లాస్ పిల్లవాడికి ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పేశాం, సన్యాసం దాకా చెప్పేసాం ఉంటాయి. ఇప్పుడు వాడికి అయినట్టేనా? అలాగే విచారణ చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చెప్తాం. మీరు ఆత్మబోధ వినారనుకోండి, జీవాత్మ దేహాత్మకి చెప్పేశాం, అంతరాత్మకి చెప్పేశాం, పరమాత్మకి చెప్పేశాం, కేవలాత్మ కూడా చెప్పేశాం. మీరు అందులో ప్రతి ఉపదేశాన్ని 4 స్థాయిల్లోనూ మేము వివరణ చెప్పాం. దేహాత్మగా మీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఆ ఉపదేశం మీకు ఎలా ఉపయోగపడింది అంటే దేహాత్మగానూ ఉపయోగపడుతుంది, అంతరాత్మగానూ ఉపయోగపడుతుంది, పరమాత్మగానూ ఉపయోగపడుతుంది, కేవలాత్మగానూ. ఏమిటా 4 ఎందుకు నిర్ణయాలు. నిర్ణయ స్థితిలో నీకు సామర్థ్యం ఉంటుందా ఉండదా? ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మీ అమ్మాయికి పెళ్లి చేసి వచ్చినారండి, బంగారం కొనదలుచుకున్నారు. బంగారం కొనాలంటే ఎవరిని పట్టుకెళ్తారు? బంగారం కొనాలంటే ఎవరిని పట్టుకెళ్తారు? ఏది బంగారమో ఏది ఇత్తడో తెలిసిన వాడిని పట్టుకెళ్తారా? 8 ఏళ్ల లోపల పిల్లల్ని పట్టుకెళ్తారా? 8 లోపల పిల్లల్ని పట్టుకెళ్ళి ఏమవుతుంది? ఇత్తడి నగలు మెరిసిపోతూ ఉంటాయి. వాటికంటే ఇవే మెరిసిపోతున్నాయి, ఇదే బంగారం అంటాడు ఎవడు? 8 ఏళ్ల లోపల పిల్లలు. అందుకని 8 ఏళ్ల లోపల పిల్లలకి మీరు బంగారం నగలు పెట్టరండి. ఏం పెడతారు? 1 గ్రామ్ గోల్డ్. మెరిసిపోతున్నది. ఎంత మెరిసిపోతుందో అంటావు. వాడికి అది వేసుకుని మళ్ళీ వేసు, అబ్బా ఆ మెరుపు వీడికి కూడా వచ్చింది అనుకుంటారు. నిజానికి మీరు కూడా బంగారం నగలు వేసుకుని అలాగే అనుకుంటారు. బంగారం కొన్న మెరుపు మీకు వచ్చింది అనుకుంటారు. కాబట్టి అక్కడ కూడా మన అజ్ఞానం ఏం పోయింది. కాబట్టి అలాగే నీవు దేహాత్మ అనే నిర్ణయాత్మక జ్ఞానం కలిగిన వాడవి అయితే బాల్యం, అంతరాత్మ అనే నిర్ణయాన్ని కలిగిన స్థితికి చేరుకున్నావు అనుకో, ఆ సామర్థ్యం లభించింది అనుకో ఎవరు, పరమాత్మ అనే స్థాయికి వచ్చావనుకోండి అప్పుడు కౌమా, కేవలాత్మ అనే నిర్ణయానికి వచ్చావనుకోండి వృద్ధత్వం, జ్ఞాన వృద్ధత్వం. కాబట్టి ఇక్కడ జీవితంలో 4, అక్కడ కూడా 4, వేదాంతంలో కూడా ఆంతరిక పరిణామంలో కూడా 4. ఈ 4టికి అవసరమైనది సద్గురు కృప. అది లేకపోతే రాదు. ఏమిటంటే మధ్యలో ఈ మెలికే నాకు ఈశ్వరుడికి డైరెక్ట్గా సంబంధం లేదంటే మేము ఇద్దరం చూసుకుంటాం, మధ్యలో నీ గొడవ నేను తీసిపడేసాం, నీవు అవసరం లేదు అన్నాం అనుకోండి. అలా సాధించిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. దాని కొరకై పుట్టవాలి, వాళ్ళు సాధించారు. ఇప్పుడు మీరు ఎవరెవరైతే పేర్లు చదువుతున్నారే వాళ్ళందరూ జన్మ ఎవరు ఎలా పుట్టారు? దాని కొరకు పుట్టారు. లేదంటే రెండో పద్ధతి ఉంది, అదేమిటి? దాని కొరకై జీవించవాలి. ఈ 2 అవకాశాలు నేను. ఒకటేంటి? దాని కొరకై పుట్టవాలి, అదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? దాని కొరకై జీవించవాలి. ఇదే భగవాన్ రమణ మహర్షి సూటిగా తన దగ్గరకు వచ్చిన వారందరికీ చెప్పారు. ఏమిటి? సూటిగా నేను యొక్క మూలాన్ని వెతికే పనిలో పడు. అప్పుడు ఏమైపోతుంది? నేను లేదని తెలుసుకుంటాం, ఉన్నది బ్రహ్మమేనని నిర్ణయం అయిపోతుంది. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? నా జాత కాదని తలవంచేసి పూర్తిగా సర్వస్వ శరణాగతి అన్నీ వదిలేసి, సమస్తం వదిలేసి, ఆఖరికి ఈశ్వరాజ్ఞ లేకపోతే నేను గాలి తీసుకుని విడవనని ప్రశాంతంగా కుంభక యోగంలో కూర్చున్నాను. కథలకు నిద్రాహారాలు మానివేసి, అన్నింటినీ మానేసి ఆ అపస్మారక స్థితిని జీవించు. ఎందుకు యోగి అవ్వాలని చెప్తున్నాం? యోగి నిద్రాహారాలను జయిస్తాడు, వాడి మీదేం ప్రభావితం కావు. ఆ అపస్మారక స్థితి రాదు వాడు. నిద్ర అనేది కలిగిన వాడు యోగి వాడు. అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు? యా నిశా పశ్యంతే ముని, ఇలాంటి మాటలన్నీ వాడతాడు ఒకే సూత్రాలు. అంటే గాఢ నిద్రావస్థలో సకల చరాచర జగత్తు నిద్రపోతూ ఉంటే ఎవడికైతే నిద్రనే అపస్మారక స్థితి లేనటువంటి ముని ఉంటాడు, వాడట ముని, వాడు యోగి అవుతాడు. వాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతాడు, వాడు ఆత్మనిష్ఠుడు అవుతాడు, వాడు తురియ నిష్టను పొందుతాడు. నిద్ర అనే అనుభవం లేని వాడెవడో వాడే పొందుతాడు.
మీ గురువుగారు నిద్రపోతారా నిద్రపోరా అది మీరు పరిశీలించుకోవాలి. అందుకే మీకు మనందరికీ మెసేజ్ పెట్టింది 16 గుణాలు కలిగిన వాడు గురువు. ఆ 16 గుణాలు కలిగి ఉండాలంటే నీకు 16 దీక్షలు ఉండాలి. ఆ 16 దీక్షలు పూర్తి చేస్తే పరిపూర్ణుడివే. ఆ 16 దీక్షలు పూర్తి చేయలేదండి అప్పుడు నీకు ఆ సామర్థ్యం రాదండి. మనం స్కూల్లో చదువుకుంటామండి ఆక్సిజన్ ఎక్స్పెరిమెంట్ గురించి ఆయన కెమిస్ట్రీ మాస్టారు ఏదో మనకి బోర్డు మీద డ్రాయింగ్ వేస్తారు కదా, ఏదో ఇలా బేకర్ పెట్టాలి, దాంట్లో ఏదో HCl H2SO4 వేయాలి, దాంట్లో ఏదో పొటాషియం పర్మాంగనేట్ వేయాలి, దానికి ఏదో ఏమంటారు దాన్ని కెటలిస్ట్ని కలపాలి, ఆ తర్వాత దాన్ని హీట్ చేయాలి, ఆ తర్వాత ఇలా 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 అవుతుంది, ఇలా 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 వచ్చి ఆక్సిజన్ వస్తుంది, దాంట్లోంచి బయటికి ఇలా రెసిడ్యూల్స్ ఇలా పోతాయి. ఇలా ఇదంతా ఎక్స్పెరిమెంట్ పాఠం ఇదంతా నరేట్ చేసేసాడండి. మనకంతా బాగా అర్థమైనట్ట అర్థం కానట అందరిని అడుగుతాడు, ఎరా అందరికి అర్థమైందా ఏమంటావు అందరం బాగా అర్థమైంది సార్ అంటాం. సరే అయితే పదండి ల్యాబొరేటరీలో అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు ఏమైంది అక్కడ రేఖాచిత్రంగా బోర్డు మీద ఉన్నవి, ఇక్కడ 3Dలో ప్రాక్టికల్గా యాక్చువల్గా ఉన్నాయి. ఏరా ఇందాక అర్థమైందన్నారు కదా, రండి ఒక్కొక్కరు రండి ప్రయోగం చేయండి అంటారు, ఒక్కడు రాడు. ఈ విన్న వాళ్ళలో ఒకటి రాడండి. మీరు ప్రాక్టికల్గా చూసుకోండి, నేను ప్రాక్టికల్గా మా కెమిస్ట్రీ క్లాస్లో చూశాను. మీరు ఎవరు రారా అయితే నేనే చేసి చూపిస్తా పట్టు. ఆచరంతి ఆచార్య ఆయన కూడా రాదనుకోండి, గొడవే లేదు అసలు. కాబట్టి మీరు పట్టుకున్న గురువు ఎటువంటి వాడే ఉండాలి, ఆచరంతి ఆచార్య అయి ఉండాలి. ఆ 16 గుణాల గురించి చెప్పేవాడు కాదు, ఆ 16 గుణాలు తాను కలిగిన వాడై ఉండాలి. ఆ 16 దీక్షలు ఇవ్వగలిగిన సమర్థుడై ఉండాలి. దీక్ష అంటే అర్థం ఏంటి, నిన్ను ఆచరింప చేస్తాను అని గట్టిగా చెప్పడం. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిసారి చెప్తుంటా, జపయజ్ఞం పెట్టినప్పుడు చెప్తుంటా, మండల దీక్ష పెట్టినప్పుడు చెప్తుంటా, పౌర్ణమి త్రిరాత్ర వ్రత ప్రతిదీ దీక్షేనండి మీకు అంటాడు. దీక్ష అంటే అర్థం ఏంటి, ఆచరించాలి నువ్వు. యూ హ్యావ్ టు డూ ఇట్ ప్రాక్టికల్లీ. నేను ధ్యానం గురించి పాఠం చదువుకున్నానండి అంటే లాభంలా, ధ్యానం చేయాలి. షడ్విధ సమాధి నిర్ణయం బ్రహ్మ విద్యలో ఓ పేజీలో ఉంటుంది, మిమ్మల్ని అందరినీ బ్రహ్మ విద్య పోయినసారి చదివించారు. అందులో షడ్విధ సమాధి నిర్ణయం ఎంతసేపట్లో అయిపోయింది, ఒక పేజీలో ఉండదండి, ఒకటే సింగిల్ పేజ్. ఇప్పుడు ఆ సింగిల్ పేజ్ చదివితే షడ్విధ సమాధి అయిపోయినట్టేనా, ఏమైనట్టు అసలు అందులో ఏమా మీకు అని తెలుసా అంటే మీకు ఏం తెలియదు. కానీ గురువు గారికి కూడా మీ ఆ ఒక పేజీ పాఠమే వచ్చనుకోండి, ఏం చేస్తాడు అప్పుడైనా, ఆయనకేమొచ్చో నీకు అదే చెప్తాడు. ఆయన కూడా ఆ పేజీ పాఠం ఇచ్చే చదివిస్తాడు, అయిపోయింది పో అంటాడు. అంటే తప్పు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కరెక్ట్. ఎక్కడికి అవగాహన, అక్కడ దాకా కరెక్ట్. ఎందుకని అసలు నీకేం తెలియదు కాబట్టి. అసలు షడ్విధ సమాధి నిర్ణయం అనేది ఒకటి ఉందని మీరు వెళ్ళి ఎవరైనా అడగండి. అసలు పైకి మీరు ఎక్కడో హోటల్కి వెళ్ళారండి, భోజనం చేద్దామని వెళ్ళారు, ఆ సర్వర్ని నాయన షడ్విధ సమాధి నిర్ణయం తెలుసా నీకని అడిగారు అనుకోండి, ఆయన ఏమంటాడు, వచ్చిన వాళ్ళకి అన్నం వడ్డించడం నా బాధ్యత అండి, ఆ విషయం గురించి ఏమైనా ఉంటే అడగండి, ఈ గొడవలన్నీ నాకు తెలియదు. ఆయన దృష్టిలో అది ఒక గొడవ. అర్థం కాదని మన దృష్టిలో ఏమిటి, గొడవలే. మనకి ఏదైనా సరే వాడు అర్థం కాలేదనుకోండి, అదేమిటి, అది గొడవే. ఎందుకు గొడవ, సంఘర్షణ పడాలి. సంఘర్షణ పడకుండా అది రాదు. వస్తుందా, పోరాటం చేయకుండా రాదండి. మీకు రెక్కలు ఉన్నాయా, లేవు. ఎలా వస్తాయి, పోరాడితే వస్తాయి. గొంగళి పురుగుకి రెక్కలు ఉన్నాయా, లేవు. ఎలా వచ్చినాయి, పోరాడితే వచ్చినాయి. భ్రమర కీటక న్యాయంలో కీటకానికి రెక్కలు ఉన్నాయా, లేవు. ఎలా వచ్చినాయి, పోరాడితే వచ్చినాయి. ఎలా పోరాడింది, గురువుతో పోరాడింది. భ్రమరం ఏం చేస్తుందంటే ఆ కీటకాన్ని తెచ్చి చుట్టూ మట్టి పెడుతుందండి, దానికి ఒక ముళ్ళు ఉంటుంది. ఆహారం సంపాదించడానికి ఆ భ్రమరానికి భగవంతుడు ముళ్ళు ఇచ్చాడు. ఆ ముళ్ళుతో ఈ కీటకాన్ని పొడుస్తుంది. ఇది బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, దాన్ని బదలు కొట్టుకుని. అది ఆ రంధ్రం దగ్గరకు వచ్చి బదలు కొట్టుకోవడానికి వచ్చినప్పుడు అలా ఆ ముళ్ళుతో పొడుస్తుంది. అమ్మ ఇలా కీటకం లోపలికి. అది రోజుకోసారి ట్రై చేస్తుంది, ఇది రోజుకోసారి పొడుస్తుంది. తర్వాత ఇది లోపల ఉన్న కీటకం ఏం డిసైడ్ అయిపోతుందంటే దాని చేత ఆ ముళ్ళు పొడిపించుకునే బదులు అది చేసే ఝుంకారాన్ని వినటమే ఉత్తమం అని డిసైడ్ అయిపోతుంది. అది పొడవడంతో పాటు రోజంతా ఝుంకారం చేస్తుంది. ఆ ఝుంకార శబ్దం యొక్క నాదం యొక్క ప్రభావం చేత ఈ కీటకానికి రెక్కలు పడతాయి, జీన్ మ్యూటేట్ అవుతుంది. అంటే నాదశక్తి శబ్దశక్తి యొక్క ప్రభావం ఎక్కడ నిరూపించాము, ఇప్పుడు భ్రమర కీటక న్యాయంలో నిరూపిస్తున్నాం. అందుకని మిమ్మల్ని మంత్రాలు నేర్చుకోమని. దాని నిండా శబ్దశక్తి ఇమిడి ఉంది.
నాదశక్తి ఇమిడి ఉంది. ఎందుకు భజనలు చేయమంటున్నావు? అందులో అది శబ్దాలు కావాలి, నీకు రెక్కలు వస్తాయి. గొంగళి పురుగు కీటకం కాస్త భ్రమరం అయిపోతుంది. గొంగళి పురుగు సీతాకోకచిలుక. గొంగళి పురుగుగా ఉంటే అది లోక కళ్యాణానికి ఉపయోగపడదు. కీటకంగా ఉంటే అది లోక కళ్యాణానికి ఉపయోగపడదు. భ్రమరములు సీతాకోకచిలుకలు లేకపోతే పంటే లేదు, అసలు ఏ పంట పండదు. పంట మొత్తానికి బాధ్యత ఎవరయ్యా అంటే ఈ భ్రమరాలను ఆ సీతాకోకచిలుకలే. ఆ క్రాస్ పాలినేషన్ అంతా చేసేది అవి. మరి లోక కళ్యాణం జరుగుతుందో లేదా? అవి లేకపోతే వాళ్ళు భోజనం అక్కడ చూస్తారు రానే రాదు. కాబట్టి పురుగులు గిటకాలు పనికిరామంటున్నారు. అవి లేకపోతే అసలు మా ఇల్లంతా ఏడు చూసి ఎక్కడ వచ్చిన పురుగులు గిటకలు. నీ ఇల్లు కాదురా బాబు, లోకం అంతా అలాగే. నువ్వు అవి ఉన్న చోట నువ్వు ఇల్లు కట్టుకుని నా ఇంట్లో ఉన్నాయి అంతా వేటి ఆలోచించి చూడండి. కాబట్టి ఎక్కడో మనం అసహజ ధోరణికి బాగా అలవాటు పడి, అలాగే గురువును ఆశ్రయించినటువంటి శిష్యుడికి మొదట వర్తించేది ఏమిటి అంటే భ్రమర కీటక న్యాయమే. అందుకని మీకు కష్టం కలిగేటటువంటి పద్ధతిలో ఎప్పుడో ఒకప్పుడు తప్పక ప్రవర్తిస్తాం, కావాలనే ప్రవర్తిస్తాం. ఎందుకని? నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తావు. ఏం చేయాలి మరి? అప్పుడు ఏం చేయాలి? భ్రమరం నేర్పింది, ఓ ముళ్ళుతో పొడవాలి. ఆ తగిలేటట్టుగా నీ అహాన్ని, నీ అభిమానాన్ని వెరక్కొట్టేటట్లుగా ఒక కఠినమైనటువంటి చర్య చేస్తాం. అది మాటే కావచ్చు, పాటే కావచ్చు, ఆటే కావచ్చు. దెబ్బ తగిలేట్టుగానే మాట్లాడతాం, కావాలనే మాట్లాడతాం. ఎందుకని? నా బాధ్యత అది, ఈశ్వరుడు ఇచ్చిన బాధ్యత. నేనేమి దాంట్లో పాప పుణ్యాలు లెక్క కట్టను. ఎందుకని? నేనేం పరపీడన పరాయణత్వం కోసం చేయడం లేదు, లోక కళ్యాణం అనే దృష్టితో చేస్తాను. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞానుసారం చేస్తాను. భగవంతుడు ఇచ్చినటువంటి దైవీ ప్రణాళికలో భాగంగా చేస్తాడు. అప్పుడేమైంది? సైనికుడు దేశాన్ని రక్షించే బాధ్యతలో భాగంగా 1000 మందిని ఎదిరిచాడండి. పరమ వీర చక్ర అవార్డు ఇస్తాం కానీ తీసుకొచ్చి మరణ శిక్ష ఇస్తామా? చెయ్యం కదా. ఇది అంతే, అర్థమైందంటే. కాబట్టి గురువు అయిన పని ఏం చేస్తాడు అంతే. నువ్వు కష్టపడడం అనుకో, నష్టం అనుకో, బాధపడిపో, వలవల ఏడు, ఆర్తితో కింద బాగా అటు ఇటు డొల్లి ఏడిచిన వాళ్ళు కూడా 3 మంది ఉన్నారు. ఓహో సంతోషం, పిల్లవాడు డొల్లి ఏడిస్తే తల్లి ఏం చేస్తుంది? చిద్విలాసంగా చూస్తుంది. నేను అంతే చూస్తాను. బాగా ఏడ్చామనుకోండి, తొందరలో పరిణామం వస్తుంది. వీడికి ఘర్షణ బాగా పడ్డాడు అనుకోండి, పోరాటం బాగా చేసాడు అనుకోండి, ఏమైందప్పుడు? సులభమే, రెక్కలు తొందరగా వస్తాయి. నష్టమేమొచ్చింది ఇప్పుడు? వరండి. దీనికి ఉదాహరణ చెప్తా. ఎవరైనా సరే తన జీవితంలో దేవుడు లేడు అని గట్టిగా చెప్పాడు అనుకోండి, వాడు గ్యారంటీగా దేవుడు తెలుస్తాడు. ఎందుకని? చిన్మయానందల జీవితం దానికి ఉదాహరణ, మా జీవితం కూడా దానికి ఉదాహరణ. అలా చాలామంది ఉన్నారండి భారతదేశంలోనే 3 మంది ఉన్నారు. ఎందుకనిట? అసలు దేవుడు ఉన్నాడా లేడా అని వెతికే పనిలో వాడు ఉన్నాడు కదా. అటో ఇటో నిర్ధారణ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి అసలు ఆ సందేహమే రాలేదు. వాడు ఎప్పుడు 1వ క్లాసే, వాడు ఎప్పటికీ 100వ క్లాస్ పూర్తి. ఆలోచించరు వాడు, టేకిడ్ ఫర్ గ్రాంటెడ్గా ఉన్నాడు అంతే. అప్పుడు వాడు ముముక్షువుగా మిగిలిపోతాడే కానీ ముముక్షువుగా మారడు. అసలు దేవుడు ఎక్కడున్నాడో అటో ఇటో డిసైడ్ అవ్వాలని హిరణ్యకశిపుడు ట్రై చేశాడు. జీవితకాలం తమోగుణ పద్ధతిలో ప్రయత్నించేటప్పటికీ ఎందుకు పనికి రాకుండా ఆ ఈశ్వరుడు ప్రత్యక్షం కాగానే ఆయన చేతిలో రుచివాత పడ్డాడు. అదే ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు, నారసింహుడుగా ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాదుడు భక్తితో శరణాగతితో ఆశ్రయించాడు కాబట్టి ఆయనేమో చిరంజీవిగా మిగిలిపోయాడు. చూడండి ఎంత తేడా ఉంది. ఇద్దరు ఒక రకంగా భగవంతుడి కోసమే ప్రయత్నించారు. 1,00,000 సంవత్సరాలు ప్రయత్నించిన వాడు హిరణ్యకశిపుడు, 8 సంవత్సరాలు ప్రయత్నించినటువంటి వాడు ప్రహ్లాదుడు. శరణాగతితో 8 సంవత్సరాల్లో దైవ దర్శనం పూర్తి అయిపోయింది, ముక్తి మోక్ష నిర్ణయం అయిపోయింది, చిరంజీవిత్వం కూడా వరంగా వచ్చేసింది. 8 ఏళ్లే తపస్సు. ఎన్ని ఏళ్ళు చేశాడండి? 8 ఏళ్లే. ఎందుకని వాళ్ళనే ఆధారంగా చెప్పుకున్నాం అంటే సర్వస్వ శరణాగతితో 8 ఏళ్ళు ప్రయత్నిస్తే నీకు తుర్యనిష్ట కలుగుతుంది అని ఆ పురాణం చెప్తారు. అందుకు పురాణ కథ. కానీ దాన్ని అలా తీసుకున్నామా? 1,00,000 ఏళ్ళు ఏకంగా లోకమే సత్యం అని వాళ్ళ తండ్రి పోరాడాడు. ఆయనకి దేవ దర్శనం కలిగింది కర్మ మార్గంలో. 1,00,000 ఏళ్ళు పోరాడాడంటే మనకి ఎన్ని జన్మలు అయిపోతాయి? ఎన్ని జన్మలు అవ్వాలి? 1000 జన్మలు అవ్వాలా? అంతేగా. 100 ఏళ్ళు బతికాడు అనుకుంటే ప్రతి జన్మకి 1000 జన్మలు అవ్వాలి. 1000 జన్మలు లోక ఐహికమైనటువంటి దృష్టితో బ్రతికేమండి కర్మ మార్గంలో. అప్పుడు దైవ దర్శనం కలుగుతుంది, కానీ ప్రయోజనం శూన్యం. మరి హిరణ్యకశిపుడు చిరంజీవేనా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయనకు ఒకవేళ చిరంజీవిత్వం ఇచ్చుంటే ఏమైపోయి ఉండేది?
లోక కంటకుడికి ఎవరైనా కానీ చిరంజీవి అనే వరమిస్తారా? అలా అయిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. రాక్షసులలో ఒక బలి చక్రవర్తి తప్ప ఎవరో లేదండి, ప్రహ్లాదుడు తప్ప ఎవరు లేరు, వాళ్ళిద్దరే. అందుకే వాళ్ళిద్దరి పేర్లే చెప్పుకుంటాం. ఎందుకని? లోక కళ్యాణం కోసం శ్రమ చేశారు. కాబట్టి నీకున్నవి మార్గాలు రెండే. ఒకటేమిటి? కేవల జ్ఞాన మార్గం. మొదటిది ఏంటంటే కేవల జ్ఞాన మార్గం, అది పనిచేస్తే అది ఉత్తమం. రెండోది ఉంది, అదేమిటి? సర్వస్వ శరణాగతి. సర్వస్వ శరణాగతిలో ఈ భ్రమరకీటక న్యాయం వర్తిస్తుంది. అర్థమైందండి? ఆ తర్వాత విచారణ మార్గంలోకి వచ్చేటప్పటికి హంస న్యాయం వర్తిస్తుంది. అర్థమైందండి? ఆ తర్వాత ఉపదేశ విధానంలోకి వచ్చేసేటప్పటికి అప్పుడు తత్వమసి మహావాక్యోపదేశ విధానం, గురు శిష్య సాంప్రదాయం వర్తిస్తుంది. ఇలా సాంప్రదాయ భేదాలు ఉంటాయన్నమాట. మీరే న్యాయం అండి, ఏ న్యాయం, ఏ సాంప్రదాయం అంటే ఏ న్యాయం అని అడిగినట్టు అర్థం అన్నమాట. చాలామంది ఇప్పుడు మీరు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మీ చేత నామస్మరణ చేయిస్తారు, బాగా చేయిస్తారు. 24 గంటలు నామస్మరణ, హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, కలిసంతారణా మంత్రం అంటారు కదా. ఆ కలిసంతారణా మంత్రం భ్రమరకీటక న్యాయాన్ని వాళ్ళు సాంప్రదాయంగా పెట్టుకుంటారు. తప్పు కాదు అందులో ఏమి, కానీ దాని స్థాయి దాని వరకే, అంతే, అంతవరకే పని. దాని తర్వాత అది రామకృష్ణ మిషన్ వాళ్ళు హంస న్యాయాన్ని పెట్టుకుంటారు. వాళ్ళ సింబల్లో కూడా హంసే ఉంటుంది. అక్కడ రాసింది కూడా అక్కడ మోటో ఉంటుందండి, కింద మోటో. ఏమిటా మోటో? ఆ సింబల్లో ఒక మోటో ఉంటుందండి, తమసోమ జ్యోతిర్గమయ. అదేనండి లక్ష్యం ఏమిటి? తమసోమ జ్యోతిర్గమయ. హంస మంత్రం వాళ్ళందరికీ ఏమిటండి గుర్తు? తమసోమ జ్యోతిర్గమయ. అదేనండి భ్రమరకీటక న్యాయానికి అలా ఉండదండి. ఆ మొదటి మనకి వేదం ఏం చెప్పిందండి? 3: అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ 3 సాంప్రదాయాలు అంతే, గుర్తుపెట్టుకోవాలి. ఆత్మనిష్ట. ఆత్మనిష్ట అంటే ఏంటి? తమసోమ జ్యోతిర్గమయ. బ్రహ్మనిష్ట అంటే ఏమిటి? అసతోమ సద్గమయ. పరబ్రహ్మం పరిపూర్ణం అంటే ఏంటండి? మృత్యోర్మ అమృతంగమయ. అంతే. ఆ 3 వేదవాక్యాలని తెచ్చి ఇక్కడ ఇలా తిప్పి చెప్పాము, ఇలా అర్థమయ్యేటట్టు చెప్పాము, సమన్వయం అయ్యేటట్టు. దాన్నే సాంప్రదాయంగా మార్చాము. కాబట్టి గురు శిష్య సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ 3 వాక్యాల నుంచే వచ్చింది. అందుకే ఈ వేదవాక్యాలు మనం ఎప్పుడు వదిలిపెట్టమండి. ఏమిటండి ఈ 3 ఎందుకు పట్టుకున్నారు? సత్యమేవ జయతే. 4వ వాక్యం. వేదవాక్యం ఏం చెప్పిందండి? సత్యమేవ జయతే. భ్రమరకీటక న్యాయానికైనా సత్యమేవ జయతేనే. తమసోమ జ్యోతిర్గమయ, సత్యమేవ జ్యోతి స్వరూపం సత్యం కదా, మరి తమస్ అసత్యం కదా. మరి అసతోమ సద్గమయ, డైరెక్ట్ ఏకం సద్బ్రహ్మ. అసలు బ్రహ్మం సత్యస్వరూపమే, దాని స్వరూపమే సత్యం. అది ఎప్పుడు సత్యం అంటే అర్థం ఏంటి? మారనిది. దేశ కాలములందు ఏది మారనిదో అదే సత్. వాడు తుర్యనిష్ఠుడు, సన్నిష్ఠుడు, సల్లక్షణములు, సద్దర్శనం, సత్పథము. ఈ సత్ అన్న సంఘం ఎక్కడ పెడితే అది సత్సంగం. మారని దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తే దాన్ని సత్సంగం అంటారు. ఇవాళ మనం బృందాన్ని సత్సంగం అంటున్నారు. సత్సంగం అనే పేరు అన్నిటికీ రాసేస్తున్నాడో లేదు. ఏమిటి? ఏ అయినా అడిగాడు పరిపూర్ణం అంటే ఏమిటి నేను పెట్టాడు. ఎవరు చెప్పాడు? అంతే కది, ఏ వాడు చెప్పాడు. అందులో ఒక్కడు కూడా పరిపూర్ణ లక్షణం లేదు. ఎందుకని ఆ రాసిన వాడికి తెలియదు కదా, ఆ వెనక రాసిన వాడికి తెలియదుగా. మరి వాడికి ఏం తెలుసు అంటే ఎంతవరకు తెలుసో అంతవరకే. అందుకని నేను పై మాటలన్నీ ఆత్మనిష్టకు అన్వయమయ్యే మాటలే రాశాడు అంతే, ఆ పైకి తెలియదు వాడికి. అందుకని ఆ పైవన్నీ కూడా అన్నిటికీ సమాధానాలు అలాగానే ఇచ్చాడు. వాడికి ఏం తేడా తెలియదు. ఎందుకని వాడికి స్థితి భేదం నిర్ణయం కాదు. ఎందుకంటే కాబట్టి గురువు అనుభవజ్ఞుడు అయినప్పుడు మాత్రమే నిన్ను కడదాకా చేరుస్తాడు. గురువుకు అనుభవం ఎక్కడ దాకా ఉంటే అక్కడ వరకే నేను చేర్చేవాడు, లేకపోతే చేర్చదు. కాబట్టి తప్పక మానవులందరూ కూడా పరిపూర్ణమైనటువంటి నిర్ణయాన్ని పొందడానికి అర్హులే. ఆ ఉపాధే దానికి అర్హులు. కానీ నీ జీవితం అలా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని కొరకై పుట్టిన వాడివైనా అయి ఉండాలి, లేదా దాని కొరకై జీవించేవాడివైనా అయి ఉండాలి. దాని కొరకే జీవిస్తేనే నువ్వు శరణాగతులు అని నేను ఒప్పుకుంటాను. కైవల్యాశ్రమం అనే పేరు ఎందుకు పెట్టారు అని మొదట్లో అడిగారు ఆయన. ఇక్కడ కేవల జ్ఞానం బాగా బోధిస్తాం కాబట్టి, కేవలాత్మ నిర్ణయం సూచిస్తాం కాబట్టి, కైవల్య మార్గాన్ని మీ అందరికీ చూపిస్తాం కాబట్టి, మార్గదర్శనం ఏమో దేంట్లో చేస్తాం? కైవల్య మార్గం. కైవల్యమే లక్ష్యంగా మార్గం చూపిస్తాం అంతే. మరి మిగిలిన చూపెట్టరండి, మిగిలిన కూడా చెప్తాం. చాలా అచల.
చాలా మార్గం అంటే అర్థం ఏంటి? కింద మారిపోయే దాని గురించి చెప్తుంది, మారని దాని గురించి చెప్తే అచ్చల, కదలని దాని గురించి చెప్తే అచ్చల. అది అరుగదు, విరుగదు, కరుగదు, మరుగదు, తరుగదు, పరుగడు, ఏదీ లేదు, దానికి ఏ పని లేదు. అదేం ఏమన్నా చేస్తుందా? పుట్టించదు, పుట్టదు, గిట్టించదు, గిట్టదు. అది పుట్టించదు, పుట్టదు, గిట్టించదు, గిట్టదు. ఆధారము కాదు, ఆధేయము కాదు, ఆలంబము కాదు, నిరాలంబము కాదు, సాలంబము కాదు, నిరాలంబము కాదు, సావయవము కాదు, నిరవయవము కాదు, సాకారము నిరాకారము కాదు, సగుణము నిర్గుణము కాదు. ఇలా ద్విపుటి అంతా అక్కడ తీసేస్తాం. దీన్ని ద్విపుటి అంటారు. నేను ఎలా చెప్పడాన్ని ఏమంటారండి? ద్విపుటి. ఈ ద్విపుటిని పోగొడితే పరబ్రహ్మ నిర్ణయం వస్తుంది. త్రిపుటిని అధిగమిస్తేనేమో బ్రహ్మము నిర్ణయం వస్తుంది. త్రిపుటిని దాటితేనేమో బ్రహ్మము నిర్ణయం అవుతుంది. ద్విపుటిని అధిగమిస్తే పరబ్రహ్మము నిర్ణయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బోధా పద్ధతిని మనం అందిపుచ్చుకోవాలి. ఈ తురియాతీతోపనిషత్తు చెప్పాలి అంటే సమగ్రంగా ఇవన్నీ మీకు తెలిసిన వాళ్ళకి తురియాతీతోపనిషత్తు చెప్పడం మంచినీళ్ళు తాగినంత సులభం. నాకెవరు చెప్పలేదు, అలా చదువుకుంటే తెలిసిపోతుంది. ఎందుకని శాస్త్రం కూడా గురువే, గురుస్వరూపమే. అది కూడా శాస్త్రం కూడా బోధిస్తోంది, సూచిస్తోంది. దాని పని, గురువు పని ఏంటండి? బోధించడం, సూచించడం, రెండు పనులేనండి నా పని. అంతే తప్ప నీ బదులు నన్ను ధ్యానం చేయమను, నీ బదులు నన్ను సమాజ నిష్టలో ఉండమను, నీ బదులు అన్నం తినమను, నీ బదులు నీ జీవితం అంతా జీవించమను ఏం చెప్పినా అవేమి వర్కౌట్ కావు, ప్రయోజనం కూడా లేదు. కాకపోతే ఏం చేయొచ్చు? నీకు అవగాహన లేని అంశాల గురించి బోధించవచ్చు, అందుకోవలసిన వాటి గురించి సూచించవచ్చు. కదండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రారంభం.